హల్లెలూయా. దయచేసి మరి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం నుంచి వచ్చిన దైవ సేవకులు రాజరత్నం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి బుకే అందజేయవలసిందిగా. అలాగే మరి త్యాగ వహిస్తున్న సహోదరుడు సాగర్కి కూడా మరి బుకేలు అందజేయవలసిందిగా సీఎం గారు బ్రదర్ సాగర్. మంచిది సహోదరులారా, అతి ప్రాముఖ్యమైన సమయము. మరి ఈ సమయం అందరూ ఆయగారికి అప్పచెప్తున్నాను. దయచేసి మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా శ్యామ్ సుందర్ అయ్యగారికి వేడుకుంటున్నాను. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సంతోషం చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవుడి నుంచి ఈ దిన తన కృపను మనందరినీ జ్ఞాపకం చేసి అనుగ్రహించిన శ్రేష్ఠమైన వాగ్దానం అంటే మరొకసారి రెండు చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఒకసారి సంతోషంగా మీ పక్క వాళ్ళకి నవ్వుతారు. ప్రైజ్ చెప్పండి. ఓకే, షేక్ హ్యాండ్ తీసుకుని ప్రభు మనం దర్శిస్తున్నాడని చెప్పండి. అలా ఎవరితో చేయాలి లేకపో ఇలా తిరిగితే అటు తిరిగితే మన ఎక్కడ తిరిగి పాప అలా కథ చెప్పుకుంటాను. చాలా పిల్లలు వెళ్తే ఇలాగే సంతోషంగా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. క్రిస్మస్ మెసేజ్ అది. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అంటే అంత తాగట్టు అలా కనడానికి కారణం ఏంటో మీకు అర్థమై ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఎవరు అలా లేదు. దేవునికి స్తోత్రం. మరొకసారి సంతోషంగా మీ పక్కన మొత్తం పక్కన రైట్ నిద్రపడకుండా చేయకూడదు. కొంచెం సంతోషంగా నవ్వుతూ చెప్పండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించింది కాదు. దేవుడు లేఖనాన్ని విందాం. నిర్గమకాండం 3 లేఖన భాగాలు చదవండి. వెంటనే మన వర్తమానంలోకి వెళ్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 25వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం. చాలు. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. మరొకరు 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చాలన 3:9. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని. అందరూ చూడండి. దేవుడు ఇక్కడ తన లేఖనం ద్వారా మనతో మాట్లాడే విషయాల్లో 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, నేను ఇశ్రాయేలీయులను చూశాను. 2, వారు పడుతున్న బాధల్ని నేను చూశాను. 3, ఐగుప్తీయులు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను పెట్టుచున్న హింసలని చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు, యాకోబు గారి 12 కుమారులు ఒక కుమారుడు వేషించబడి గోతులకు నెట్టివేయబడి అన్నదమ్ముల ద్వారా అమ్మబడిపోయి ఐగుప్తు దేశంలో చాలా వ్యాధులకరమైన పరిస్థితులను అనుభవించి దేవుని మహాకృపను బట్టి కొన్ని సంవత్సరాల క్రితం తినడానికి తిండి లేని తాను ప్రపంచానికి అన్నం పెట్టగలిగిన స్థాయిలో దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అలా ఆశీర్వదించాక ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు ఒక దేశం నుంచి వెళ్ళగొట్టడాన్ని బట్టి కనానులో కరువు వచ్చి ఐగుప్తులో సమృద్ధి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు, పరిశుద్ధులు, ప్రార్థనా పరులు, యథార్థ పరులు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇలా జరుగుతున్న పరంపరలో మరలా వారికి ఆహారం అవసరమయ్యి మరలా యోసేపు దగ్గరికి వాళ్ళు వచ్చి ఆహారం తీసుకుని ఉన్నతంగా ఆశీర్వదించబడి అక్కడ సెటిల్ అయ్యారు ఐగుప్తులోకి వచ్చి. అలా ప్రారంభమైన వాళ్ళు 70 మంది. 70 మందితో ప్రారంభమైనటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో కాపురం ఉండి యోసేపు ఫరో తర్వాత ఫరో అంత స్థాయిలో దేవుడు ఆశీర్వదించడాన్ని బట్టి దేవుడు ఫరోను ఎలా ప్రేమించి నడిపించడానికి, యోసేపు ద్వారా ఎలా నడిపించడానికి తన ప్లానింగ్ కలిగి ఉన్నాడంటే,
యోసేపుకి తనతో వచ్చిన తన కుటుంబాలు కూడా భూములు ఆస్తులు ఇచ్చి పంటలు అక్కడ పండించి అక్కడ ఉండేటట్టుగా అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే యోసేపు దర్శనాలే ప్రపంచానికి మార్గదర్శిగా మారాయి. యోసేపు ఇక కలలే ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. మీ తల్లి చెల్లి దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం ఇచ్చినటువంటి మనం అందరం కూడా యోసేపును ఒకసారి మనం పరిశీలన చేసి జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన యొక్క జీవితంలో దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఈ అనుభవాలను బట్టి దేవుడు నిశ్చయంగా ఆ 70 మందిని ఉన్నతంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అలా 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 వారు వృద్ధి చెంది ప్రియులారా 6 లక్షల కాల్పలము చరిత్ర చెప్తుంది 30 లక్షల మంది అయ్యారండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది పాపులేషన్ పెరిగిపోయిన తర్వాత యోసేపు ద్వారా మన దేశానికి ఎంత ప్రయోజనమైందో, మన కుటుంబాలు ఎంత బాగుపడ్డాయో, ప్రపంచానికి ఎంత మార్గదర్శకంగా మనం మార్చబడ్డాము అని ఫరో తనని తన కుటుంబాన్ని ప్రేమించి అక్కడ అవసరతలన్నీ కూడా తీర్చి అంతగా ఆశీర్వదించాడు. కానీ తరాలు మారిపోయినాయి, పెద్దోడు చనిపోయారు, ముందున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. యోసేపు అంటే తెలియనటువంటి ఒక కొత్త ఫరో వచ్చాడు. వచ్చి ఎంతమంది ప్రజలు ఎక్కువైపోతే రాబోతున్న దినాల్లో వీళ్ళ మన మీద యుద్ధం చేసి మన దేశంలోకి వచ్చి వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతున్న వీళ్ళు రేపటి రోజున దీన్ని ఆక్యుపై చేసుకుంటారు, ఆక్రమించేస్తారన్న దురుద్దేశంతో వారిని హింసలు పెట్టడం, చిత్రహింసలు పెట్టడం, భయంకరంగా వ్యాధులు గురి చేయడం ప్రారంభించారు. అలా అలా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ ప్రియులారా భయంకరమైన కఠోర శ్రమలను అనుభవిస్తూ వారి జీవితాలను ప్రాణాలను పణంగా పెట్టి బ్రతుకుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. 430 సంవత్సరాలు కూడా తరం వెంబడి దేవుని కృపలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో వేడుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏమయ్యారో తెలుసా? వారి ప్రార్థన, వారి మొర్ర దేవుని సన్నిధికి చేరింది. వారిని రక్షించడానికి, వారి బాధలు చూసి, వారిని చూసి, వారి కన్నీళ్లను హింసలను తొలగించడానికి దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు పెట్టే హింస గురించి ఒక్క విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. ఎటకలు వాళ్ళే తయారు చేసుకోవాలి, మట్టి వాళ్ళే సమకూర్చుకోవాలి, సమస్తాన్ని వాళ్ళే కట్టాలి. ప్రియులారా, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు పెడుతున్న హింసలు ఎలాంటివో ప్రియులారా అందరూ మనం చదివితే తెలుస్తుంది. అయితే చరిత్రలో ఉంది ఏమనంటే ఎదురు పుల్లలు అంటే ఎదురు పుల్లలు ఉన్నటువంటి పుల్లలను చెక్కి అడుసు మట్టిలో పోసేసి ప్రియులారా వాళ్ళు తొక్కుతున్నప్పుడు మనకు కూడా తెలుసు కదా, మనకు కొద్దిసేపు వాటర్ ఎక్కువ ఉంటే మన పాదాలన్నీ నానిపోతాయి, ఎక్కువగా నానిపోతాయి. వీళ్ళ ఆ అడుసుమట్టి ఎక్కల కోసం తొక్కుతున్నప్పుడు ప్రియులారా ఆ పొలంలోకి అరిపాదాల్లో గుచ్చుకుపోతున్నప్పుడు వ్యాధుల చెందుతూ రక్తం కారిపోతుంటే అవి వంగిని తీసుకోవడానికి ప్రియులారా వాళ్ళు వంగిన పొలాలు ఆగడానికి వంగొట్టే చాలు నిలబడి ఎందుకు వంగేవారు అని చెప్పి కొడాలు పెట్టి కొట్టి హింసించేవారు. ఎంత భయంకరంగా ఇశ్రాయేలు ప్రజలు హింసించబడుతూ వచ్చారు. వాళ్ళని ఎంత తొక్కేసినా, ఎంత నొక్కేసినా, ఎంత గాయపరిచినా, ఎంత బాధలు పెట్టినా దేవుడు వారిని అంతకంతకు విస్తరింపజేస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి. హల్లెలూయా. ఇలా వీరి కన్నీరు, వీరి వేదన, వీరి దుఃఖం చూసిన దేవుడు దిగి వచ్చాడు. ఇశ్రాయేలు చూస్తాడు. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు నీ బాధలను చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు నీవు పెట్టబడుతున్న హింసలో కన్నీళ్లను కూడా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. కొంతమంది అంటారు ఆమెను, కొంతమంది అంటలేదు. అన్నిసార్లు చెప్పాం మేము ఏమనుకుంటాం అన్నట్టు చేతులు పైకి చెప్పండి. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వీరి కన్నీళ్లను తుడిచి దేవుడు దిగి వచ్చి వారిని ఐగుప్తు దేశం నుంచి విమోచించి వారిని పరమ కానానికి నడిపించడం దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరమ కానాను దేశానికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళడానికి దేవుడి దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక రాత్రి వర్తమానంగా మనం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి మరణమిని, వారిని చూసి, వారి కన్నీళ్లు చూసి, వారి బాధలు చూసినటువంటి దేవుడు వారిని విడిపించడానికి దిగివచ్చి ఆయన ఏం చేశాడు అంటే నెంబర్ 1 మొదటి విషయం, ఆ కన్నీళ్లలో నుంచి, శాపము నుంచి, పాపము నుంచి, అంధకారం నుంచి, హింసల నుంచి వారు విమోచించబడడానికి దేవుడు చేసిన మొదటి పని ఏంటంటే వారికి ఒక నాయకుడిని ఇచ్చాడు. చెప్పండి, వారికి ఎవరిని ఇచ్చాడు? ఒక నాయకుడిని ఇచ్చాడు. 2 దేవుడు వారికి చేసినటువంటి రెండో పని ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. చెప్పండి, వారికి ఏమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడంటే నేను మిమ్మల్ని ఒంటి చేతులతో పంపించను అని వాగ్దానం ఇచ్చాడు. చెప్పండి, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను మిమ్మల్ని ఒంటి చేతులతో. మూడవదిగా ఏం చేశాడంటే వారి ఎదుట సూచన క్రియలు చేశాడు. చెప్పండి ఏంటి? చెప్పాలండి, సూచన. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు చూసిన దేవుడు, వారి కష్టాలు చూసిన దేవుడు, వారి బాధలు చూసిన దేవుడు
వారిని విమోచించి పరమ కణాల వైపు నడిపించడానికి దేవుని బిడ్డల దేవుడు దిగి వచ్చి చేసిన పని ఏంటంటే, మొదటిగా వారికి ఒక నాయకుడిని ఇచ్చాడు మోషేని. రెండవదిగా వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించను, మీ చేతులలో నా ఆశీర్వాదం, నా దీవెన పంపెట్టి మిమ్మల్ని పంపిస్తానని. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటంటే, వారి ఎదుట సూచక క్రియలు చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ప్రియ తల్లి చెల్లి దేవుని బిడ్డలారా, జీవితంలో ఎన్నో శ్రమలకు వచ్చి, ఎన్నో కష్టాలకు వచ్చి ప్రభు వాళ్ళందరినీ కూడా ఈ స్థాయిలోకి, ఈ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చాడు. అయితే ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడని, మన బాధల్ని ఆయన కనిపెడుతున్నాడని, మన కన్నీరుని ఆయన దాటిపోడని ఈ రాత్రి మనం విందాం. దేవునికి స్తోత్రం. అలా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక ప్రణాళిక కలిగిన దేవుడు ఈ రాత్రి నీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ గురించి కూడా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు, నీ బాధలు చూస్తున్నాడు, నీ హింసలు కూడా ఆయన చూస్తున్నాడు. ఆమేన్. దాని కొరకు ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఎలాగైతే విడిపించబడటానికి దేవుడు ఒక నాయకుడిని ఇచ్చి, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి, దేవుడు వారి ఎదుట సూచక్రియలు చేసినప్పుడు వారు ఎలాగైతే విమోచించబడ్డారో, ఈ రోజున ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఈ 3 అనుభవాలు కూడా మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన కన్నీళ్లు తొడబడతాయి, ఖచ్చితంగా మన పరిస్థితులు మార్చబడతాయి. మనం పరమ కణాల వైపు ఐగుప్తుని విడిచి ఒక్కొక్క అడుగు ముందుకు వేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. చెప్పాలి, చెప్పండి, దేవుని సన్నిధిలో పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు నన్ను చూస్తున్నాడు అనండి. లేదు, నన్ను నేనే చూసుకుంటాను, నన్ను నేను చూసుకుంటే సరిపోతున్నాయి. అదే చెప్పండి ఒకసారి అమ్మా. దేవుడు మన బాధ చూస్తున్నాడు అనండి. దేవుడు మన హింసలో చూస్తున్నాడు అనండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. చేతి పైకి చెప్పండి అన్న. దేవుడు వారి కన్నీళ్లు చూసి, వారిని చూసి, వారి బాధలు చూసి కనాను వైపు నడిపించడానికి దేవుడి దగ్గర ప్రణాళికలో మొదటి విషయం, వారికి ఒక నాయకుడి నుంచి, ఆ నాయకుడే మోషే. దేవునికి స్తోత్రం. నాయకుడి యొక్క పని ఏంటో తెలుసా? నాయకుడి యొక్క విధానాలు ఏంటో తెలుసా? మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి మనం విడిపించడానికి దేవుడి వైపు, సత్యం వైపు ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికలోనికి, దేవుడి చిత్తంలోనికి మనం నడిపిస్తాడు. దైవజనుడు పాల్ యాండిచో గారు మందిరంలోనికి ఒక రోజున ఒక పిచ్చి బట్టి అరుస్తూ, దెయ్యాలు బట్టి కేకలు వేస్తున్న ఒక సహోదరిని తీసుకొచ్చారు. వారి తల్లిదండ్రులు అందరూ కూడా తీసుకొచ్చారు. దైవజనుడు ఆ సహోదరి మీద చేసి ప్రార్థన చేసి వాళ్ళ పర్మిషన్ అడిగారు. అమ్మా, ఏమనుకోవద్దు, ఈ బిడ్డతోటి నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పర్మిషన్ ఇస్తానంటే పర్వాలేదు మాస్టర్ గారు తీసుకెళ్ళండి అంటే, ఆయన ఒక ప్రవహించే నీటి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి అడుగుతున్నాడు, నాన్న, తండ్రి లాంటి వాడిని, దైవజనుడిని కనుక నేను నిన్ను అడుగుతున్నాను, నీ స్థితి ఎందుకు ఇలాగైందో, అసలు నీ జీవితం ఏంటో నువ్వేమీ దాచుకోకుండా ఓపెన్గా చెప్పగలవా అని అడిగితే, ప్రియులారా, ఆమె చెప్పింది, సార్, నా పేరు పలానా, నేను మా అక్కగారికి వివాహమై బిడ్డ పుట్టినప్పుడు మా అక్కగారి ఇంట్లో పరిచయం చేయడానికి మా అమ్మగారు నీరసం ఉండాలి, బట్ అక్కడ ఉన్నాను. కొన్ని సందర్భాలు నేను తెలిసి తెలియక నా బావగారితో నేను పాపం చేశాను. అలా పాపం చేసి పడిపోయిన నా బ్రతుకు అలా అయిపోయింది. ఇది ఎవరికి తెలియదు. నాకు దేవుడు మంచి భర్తలు ఇచ్చాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు, చక్కని సంసారం. అయితే ఏంటో కొన్ని రోజులు బట్టి రోజు పడుకున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి నా చెవిలోకి వచ్చి, నువ్వు పాపం చేయలేదా, నువ్వు పడిపోలేదా, నువ్వు నీతిమంతురావా, నువ్వు గొప్పదానివా, ఇలా నన్ను ప్రతిరోజు కూడా నా చెవిలోకి వచ్చి ప్రతిరోజు నేను చేసిన పాపాన్ని, నేను కలిగి ఉన్న దోషాన్ని నా ఇంటికి తీసుకొస్తున్నారు. అది చెప్పగా నా సౌండ్ వినగానే నాకు పిచ్చెక్కిపోతుంది, చుట్టూ పీకేసుకుంటున్నాను, నడిచేస్తున్నాను, కేకలు పెట్టేస్తున్నాను, కళ్ళన్నీ నలిపోయిపోయి మనిషి పక్క చిక్కిపోయింది. ఏమాత్రం కూడా సంతోషం లేదు, ఏమాత్రం హ్యాపీనెస్ లేదు. కారణం ఏంటంటే ఆమె చేసిన పాపాన్ని అపవాది ఆమె గుండెల్లోనికి ప్రతిసారి ఆలోచన తీసుకొస్తూ ఆమెను కృంగదీస్తున్నాడు. ఈ సత్యం చెప్పిన వెంటనే దైవజనుడు ఇంకా కొంచెం దగ్గరికి తీసుకెళ్ళి ప్రవహిస్తున్న నీటి దగ్గరికి వచ్చి, దైవజనుడు, అమ్మ నీ చేయి పెట్టారంటే చేపట్టింది. ఒక చిన్న రాయి తీసుకుని చేతిలో పెట్టి దీన్ని నీటిలో విసిరి అన్నాడు. విసిరింది. తర్వాత దానికంటే కొంచెం పెద్ద రాయి తీసి నీటిలో విసిరేయమన్నాడు. విసిరింది. తర్వాత ఇంత లావు రాయి తీసుకుని దాన్ని కూడా విసిరేయమన్నాడు. విసిరింది. మొదటి రాయి ఎక్కడికి వెళ్ళిందని అడిగాడు. మొదటి రాయి నీటి అడిగితే వెళ్ళింది సార్ అని చెప్పింది. రెండో రాయి అది కూడా వెళ్ళింది. మూడో రాయి అది కూడా వెళ్ళింది. ఇక్కడ నేను చెప్తున్నాను, ఇదిగో
ఆ ప్రవహించే నీరు ప్రభు అయిన యేసు రక్తం. నువ్వు చేసిన చిన్న పాపమైన పెద్ద పాపమైన ఈ రోజు నువ్వు ఒప్పుకున్నావు కనుక నీ పాపములన్నీ తుడిచివేయబడ్డాయి, నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడుతున్నావు అని చెప్పినప్పుడు ప్రియులారా, దైవజనుడు ఆమె మీద చేయించి ప్రార్థన చేయగానే ఆమె చీకటి దురాత్మ ఆమె మీద నుంచి వెళ్ళిపోవడం చూడగలిగాడు. ప్రియులారా, ఆమె విపరీతంగా ఏడుస్తూ తొర్లి ప్రియులారా వెంటనే విడుదల పొందింది. చప్పట్లు ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియతల్లి చెల్లి దేవుని బిడ్డలారా, యెహోవా రాఫా ప్రార్థన మందిరం ద్వారా ఈ రక్షణ ఉజ్జీవ సభలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక్కలైనా రక్షించబడాలి, ఒక్కలైన మార్పు పొందాలి, పడిపోయిన బలిపీఠాలు మరలా తిరిగి నిలబెట్టబడాలి, పడిపోయిన ప్రాకారాలు మరలా తిరిగి కట్టబడాలి, వారి జీవితాల్లో మరలా క్రీస్తు ప్రేమ పుట్టుకు రావాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమ్ముడు, చెల్లి, ప్రియతల్లి, రహస్యంగా లోక సంబంధంగా వాక్య విరుద్ధంగా కూడా నువ్వు జీవిస్తుంటే దేవుడు నిన్ను నన్ను దర్శించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? రా, ప్రభు రక్తం నీ కొరకు నా కొరకు ప్రవహిస్తుంది. ఆయన దగ్గరకు వచ్చిన పాపాలు ఒక్కరు విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు విమోచనిస్తాడు, విడుదలిస్తాడు. అపరాధ భావం, రహస్యంగా చేసిన ప్రతి అపరాధ భావం నీలో నుంచి పరిపూర్ణంగా తొలగిపోయి క్రీస్తు నీలో నివసించే గొప్ప కృప దేవుడు మనకిస్తాడు. చెప్పడం ప్రారంభిస్తుంది. నాయకుడు నీకేం చేస్తాడో తెలుసా? నీ పరిస్థితుల్లో పడిపోతున్న అనుభవాల్లో లోక సంబంధమైన సంఖ్యలో నుంచి నువ్వు బయటికి ఎలా రావాలో నీకు దారి చూపిస్తాడు. నాయకుడిచ్చాడు ఇశ్రాయేలు ప్రజల కన్నీళ్లు తుడవడానికి, వారిని విమోచించే కనాను వైపు నడిపించడానికి. కారణం ఏంటో తెలుసా? వారు కలిగి ఉన్న సంఖ్యలలో నుంచి, బంధకాల నుంచి, శ్రమ, శాపము, దోషము, ప్రతి విధమైన అనుభవాల నుంచి వారు విమోచించబడి ముందుకు సాగడానికి. నాయకుడు ఎందుకో తెలుసా? దైవజనుడు ఖచ్చితంగా నీ వేదనను, నీ పరిస్థితుల్ని గమనించి నిన్ను సత్యంలోకి నడిపించడానికి నీకు ఒక దారి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవది వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? వాగ్దానం మాట్లాడతలేదు. ఏమి ఇచ్చాడు? వాగ్దానం. ఏంటా వాగ్దానం? నేను మీ చేతులెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నా. చెప్పండి. నేను మిమ్మల్ని వట్టి చేతులతో, అది మరొకసారి చెప్పండి. దేవుడి ఇచ్చిన వాగ్దానం ఇశ్రాయేలుకి, నేను మిమ్మల్ని వట్టి చేతులతో. అందరూ ఒకసారి మీ చేతులలో చూపించండి. రెండు చేతులు పైకెత్తిన ప్రతిసారి దేవుడు నాకు ఏదో ఒకటి ఇస్తున్నాడని నమ్మండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఖచ్చితంగా ఈ రోజు ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి మీరు. ఆమేన్. ఏదో ఒకటి పట్టుకెళ్ళమంటే మా సామాన్లు తలగట్టుపోయేది కాదు. అలాగే ఒకసారి మీటింగ్ లో మీరు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలంటే ఒక బాక్స్ అట్టుపోయాడు నాన్న. బాక్స్ రే ఏంటో బాక్స్ అట్టు మీరే కదండి ఇదంటే పట్టుకెళ్ళమన్నారా? దేవుని స్తోత్రం. అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతుల పైకి చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు చూసి, కన్నీళ్లు చూసి, హింసలు చూసిన దేవాది దేవుడు వారిని విమోచించడానికి ప్రణాళికలో నాయకుడు ఇచ్చాడు. నాయకుడు మనకు మార్గనిర్దేశం చేసి మనల్ని విమోచించడానికి క్రీస్తు చెంతకు మనం నడిపిస్తాడు. నెంబర్ 2, వారికి ఒక ప్రామిస్ చేశాడు, వాగ్దానం. ఏంటి అంటే, నేను మిమ్మల్ని వట్టి చేతులతో పంపించి, వట్టి చేతితో పంపాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా పరిచయంలోకి చెన్నై నుంచి IBL ఇండియన్ బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ నుంచి ఒక దైవజనుడు వచ్చాడు. వారి జీవిత సాక్ష్యాన్ని పంచుకున్నారు. వాళ్ళ నాన్నగారు హార్ట్ అటాక్ వస్తే వారు అన్ని కుటుంబం నుంచి ప్రభు చెంతకు వచ్చారు. అప్పుడు దేవుడు అంటే తెలియదు. హార్ట్ అటాక్ వచ్చేసి ఇంకా 3 hours మీ డాడీ చనిపోతారని చెప్పారట. చెప్పినప్పుడు మీ దేవుని పిల్లారా, వాళ్ళ అమ్మగారికి పెద్దగా ఏం తెలియదు. అదొక క్రిస్టియన్ హాస్పిటల్లో యేసుప్రభు వారు శిలువ మీద వేలాడిన ఆ బొమ్మ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మొక్కకూడదని వారికి తెలియదు. అప్పటికి ఇంకా అక్కడికి వెళ్ళి ఆ తల్లిగారు స్త్రీలకు చీర చెంగు ఉంటుంది కదండి, చెంగు, ఆ చెంగు పట్టుకుని అడిగిందంట, ప్రభు నా భర్త ప్రాణాలు కాపాడు, నా భర్త లేకపోతే మా కుటుంబం అంతా కూలిపోతుంది, మాకు ఏ ఆధారం లేదు, నీవే శరణు, నీవే చూపించు అని ఆవిడ తెలియని ఏదో మాటలు చీర చెంగు పట్టుకుని అడిగి ఏడ్చిందండి. ఒక గంటసేపు ఏడ్చి మళ్ళీ పైకి వెళ్ళేసరికి అద్భుతం ఏంటి తెలుసా పిల్లరా, స్టాప్ అయిపోయినటువంటి హార్ట్ కు పెట్టిన మోనిటర్ సిగ్నల్స్ అన్ని మరలా స్టార్ట్ అయ్యి పారామీటర్స్ ఆయన ఇచ్చిన ఒక సాక్ష్యం ఏంటో చెప్పనా, నువ్వు చనిపోతావు అన్నాడు. అట్లో చనిపోయినట్టు వాడు డాడీ గారి స్టిల్లో ఇప్పటికీ యంగా ఆరోగ్యంగా బ్రతుకుతున్నాడు. కారణం ఏంటో తెలుసా, ఆ రోజు నా తల్లి చీర చెంగు చాపి దేవుడిని అడిగిన వైనం దేవుడికి నచ్చింది. అందుకనే ఖచ్చితంగా ఆమెను దేవుడు ఒట్టి చేతులతో పంపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేనికోసం కడుపు కాచిన ఉపాసన చేస్తున్నావు, దేనికోసం నీవు నిద్రాహారాలు మాని దేవునికి సముఖంలో కన్నీరు కారుస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, దుఃఖపడుతున్నావు,
అన్యాయం అయిపోతున్నావో, ఏ స్థితి నీదైనా కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఆ రోజు ఇశ్రాయేలుకే కాదు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు వల్ల క్రైస్తవ బిడ్డ, నీకు నాకు కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానం, నేను కూడా నిన్ను వట్టి చేతులతో పంపించను. దేవుడికి స్తోత్రం. సమృద్ధినిచ్చి పంపించబోతున్నాడు, అభిషేకం ఇచ్చి పంపించబోతున్నాడు, రక్షణ ఇచ్చి పంపించబోతున్నాడు, స్వస్థత ఇచ్చి పంపించబోతున్నాడు, ప్రభావం ఇచ్చి పంపిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నేను మిమ్మల్ని వట్టి చేతులతో పంపను. ఇది వాగ్దానం. వాగ్దానం ఇస్రాయేలు ప్రజలకు ఇవ్వబడు. నీ కన్నీళ్ళు తొడబట్టడానికి నీకు నాకు రాయబడి అవసరం. మనం విమోచించబడటానికి నీకు నాకు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం అవసరం. అవసరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ తల్లి చెల్లి దేవుడు పెట్టారు. ఎందరో ఆఫీసులో మగ్గుతున్నవారు, జైల్లో మగ్గుతున్నవారు, హాస్పిటల్ బాగొట్టుకున్నవారు, పిల్లరా కోటి ఆశలతోటి, కన్నీళ్లతోటి, దుఃఖంతోటి, కుటుంబ పరిస్థితులు బాగోతారు. జీవితం అంతా కూడా అక్కడ ఏమీ మనశ్శాంతి లేదు. ఎవరు ప్రేమించక, ఎవరు ప్రేమను అర్థం చేసుకోక, ప్రయాస కూడా గుర్తెరక నా కట్టుబడితే ఇక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తుల జీవితాలు మనం గమనించినప్పుడు ప్రియులారా, పుట్టిన ఆశలతో వెళ్ళి ఇంకా అప్పుడుపాలు అయిపోయి ప్రియులారా, సంవత్సరాలు జైల్లో బతికి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నప్పుడు వారి కన్నీరు మనం వర్ణించలేదు. ఒట్టి చేతులు కారణం వాగ్దాన నెరవేర్పు దిశలో వారి జీవితాలు. ఈ రోజున నువ్వు కూడా కవరపడుతున్నావా? ఇప్పటికే నొప్పులు అయిపోయినాను, ఇప్పటికీ నలిగిపోతున్నాను, నా బ్రతుకుని ప్రయాసపడి కష్టపడి నేను రూపాయలు కొడగట్టి, నేను కడుపు మార్చుకుని, నేను అన్నం తినకుండా బిడ్డలకు పంపించిన నా భర్త కానీ, నా పిల్లలు కానీ, నా భార్య కానీ, నా ఓళ్ళు కానీ ఎవరో కనీసం రావాలో మెసేజ్ కూడా పెట్టిన అనుభవాల బాధ ఇక్కడ పెడుతున్నాడు చాలా మంది. బిడ్డ, దేవుడు నీకు నాకు వాగ్దానం ఇస్తుంది. నువ్వు ఎవరి దగ్గర చేతులు చాపన మోసపోయేవేమో, ఎవరి దగ్గర అడిగి ఈ రోజు వరకు నువ్వు కన్నీరు ఖర్చి వేదన చెందవేమో. దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? నేను మనుషులు వంటి వాడిని కాదు, వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడను. ఖచ్చితంగా నేను వడ్డీ చేతులతో నిన్ను పంపను, నా ఆశీర్వాదం పెట్టి పంపిస్తాను. చప్పట్లు బట్టి ప్రభుత్వం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు నాయకుడు ఇచ్చాడు. నాయకుడు మనకు మార్గం నిర్దేశం చేస్తాడు. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా, యేసు రక్తం అనుకుంది, ప్రభు మన చెప్తున్నాడు. నువ్వు పాపం గురించి వివరించాల్సిన అవసరం లేదు. నీ పాపం ఒప్పుకుంటే చాలు, విడిచిపెట్టే చాలు, ప్రభు సహాయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని వట్టి చేతులతో పంపించు. ప్రైజ్ లార్డ్. మూడవదిగా వారి ఎదుట సూచక క్రియలు చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? చెప్పాలంటే సూచక క్రియలు. హల్లెలూయా. మోషే 430 సంవత్సరాలు దేవుడు లేడు, దేవుడి స్వరం లేదు, అసలు మేము విడుదల పొందుతామో లేదో కూడా తెలియదు. సంఖ్యలలో మనుషులు అక్కడే చచ్చిపోయి ఎముకలు కూడా పోగు చేసుకున్న వాడు నా జాబితాలో యోసేపు ఉన్నాడు. అసలు నిరీక్షణ లేదు, ఆశ లేదు. అలాంటి ప్రజలు ఇప్పుడు దేవుడు కనికరించాడు, నేను మిమ్మల్ని అందరిని విడిపించడానికి వచ్చానంటే నమ్మరు. వారి ఎదుట వారికి ఒక సూచక్రియ కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు, ఇదిగో మోషే, నీ దగ్గర ఉన్నటువంటి కర్రను కింద పడే, అదేమవుతుంది? వెరీ గుడ్. ఏమవుతుంది? మళ్ళా దాన్ని పట్టుకో, ఏమవుతుంది? అప్పుడు ఎప్పుడైతే సూచక్రియ వాళ్ళ కన్నులు ప్రారంభమైందో అప్పటి నుంచి వాళ్ళ ఆశలు చిగురిస్తున్నాయి, వాళ్ళ ప్రార్థనలు ఫలించాయన్న ఆశ, విశ్వాసం వారి అంతరంగంలో పుట్టుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ తల్లి చెల్లి దేవుని బిడ్డ, మన జీవితాల్లో దేవుడు సూచక్రియలు చేస్తాడు. ఎందుకు చేస్తాడు సూచక్రియలో? మాట్లాడండి. మన నమ్మకానికి, ఇంకా మన విశ్వాసం జరగడానికి. వెరీ గుడ్, మీరు చెప్పి కరెక్టే. అసలు విషయం ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో ఎందుకు సూచక్రియలు చేస్తాడంటే, బిడ్డ నీ ప్రార్థన నేను వింటున్నాను, నేను నీతోనే ఉన్నాను, భయపడకని చెప్పడానికి. చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దావీదు యేసన్న గారి జీవితంలో ఒక వ్యక్తి వచ్చి పాస్టర్ గారండి, యేసన్న గారు, నేను ఇంకా గుడి మానేద్దాం అనుకుంటున్నానండి, మీతో మాట్లాడతా మానేద్దాం అనుకుంటున్నాను, అందరూ మానేద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. నీకు అంత కష్టం ఏమొచ్చిందంటే, ఏంటో ఈ మధ్యలో నాకు యేసుప్రభు గారు అచ్చరాలేదు అంటాడు. యేసుప్రభు గారికి ఏం రాలేదంట, అచ్చరాలేదంట. ఏ వడిగా చదివితలేదండి, ఎందుకు చేతలేదు మధ్యన అని నేను మానేదనుకుంటున్నాను, గుడి నేను విడిచిపెట్టాలనుకుంటున్నానని డైరెక్ట్గా యేసన్న గారికి వెళ్ళి చెప్పాడు. మహానుభావుడు ఏమన్నా తక్కువ మనిషి, మహాజ్ఞాన సంపన్నుడు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మపూర్ణుడు యేసన్న గారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఏంటంటే ఎందాక అన్నాను నువ్వు అంటే, గుడి మానేద్దాం అనుకుంటున్నాను, దేవుడిని తిరిగేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అనగానే దైవజనుడు అన్నాడంటే, ఒరే నిజమేరా, వదిలే దేవుడిని, వదిలే మందిరం, వదిలే దేవుడు, వదిలేసే ముందు నేను పని చెప్తాను చేసి అప్పుడు నువ్వు వదిలేరా అన్నాడు.
మొత్తం మీద ఏదో ఉంటుంది ఆయన మాట్లాడండి తెలుస్తూ వెంటనే పిలిచినారంట. నువ్వు నీ గదిలోకి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి ఫస్ట్ నుంచి దేవుడు నీకు చేసిన వీళ్ళన్నీ గుర్తు చేసుకుని నువ్వు స్తోత్రాలు చెప్పేసి, ప్రభా ఇక నీకు దండం పెట్టేస్తున్నాను, నీకు నాకు ఏం సంబంధం లేదు, మా పాస్టర్తో మాట్లాడడం, నేను ఇప్పుడు కూడా మానేస్తాను అయినా అని చెప్పేసుకుని నువ్వు వదిలేరేట యేసు ప్రభు అంటాడు. బలి చెప్పాడు ఈసారి కనుక లోపలికి వెళ్ళిపోయి కాబోలు ఎవరు లోపల రాకండి అని ఇంట్లో వాళ్ళందరినీ నిర్బంధించేసి ఈ కోటి బయలుదేరి వెళ్ళిపోయి తలుపులు వేసేసి లోపలికి వచ్చి మొదలు పెడుతున్నాడు. ప్రభా నాకు క్యాన్సర్ వ్యాధి చేసినప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు, నువ్వు పట్టించుకున్నావు, నీ స్తోత్రం. ప్రభా నన్ను అందరూ వదిలేశారు, ఒక్క రూపాయి తింటానికి తినలేనప్పుడు నువ్వు నాకు తోడుకోండి పైసలు పంపించి నాకు మెడిసిన్ ఇచ్చావు ప్రభా, నీ స్తోత్రాలు. ప్రభా క్యాన్సర్ ఒళ్ళంతా వచ్చేస్తే ఒక్కొక్కటి నేను తగ్గించుకుంటూ వచ్చాను ఆయన, యెహోవా రాఫా స్వస్థపరిచాను ఆయన, నీ స్తోత్రాలు ఆయన. నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ అంటున్నాడంట. ప్రభా ఇన్ని మేలు చేసిన నిన్ను నేను ఎలా మర్చిపోతాను ప్రభా, నిన్ను ఎలా విడిచిపెట్టగలను ప్రభా, ఎలా నిలుపుకోగలను ప్రభా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఏడ్చి కన్నీటి దొరలి నా బ్రతుకెలా ఈ స్థాయిలో ఈ స్థితిలో ఉండడానికి కారణం నువ్వు కదా, నేను ఎలా మర్చిపోతాను. ఆశపడ్డాడు. అందుకే యెహోవా మార్పు నందని అనుకున్నటకు నాకు కలిగిన శ్రమే కారణం. ప్రభా నీవు నా బ్రతుకులో జరిగించిన ఆశ్చర్య కార్యాలు నేను మనసుకు తెచ్చుకుంటాను. బిడా దేవుడు వదిలేద్దాం, మందిరం మానేద్దాం, ప్రభువు దూరం అయిపోతుందని అనుకుంటున్నావేమో. ఒకసారి దేవుడు నేను ఏ స్థితిలో నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడో ఆలోచించు. దేవుడు నిన్ను ఎలా పోషించాడో, ఎలా నిన్ను సంరక్షించాడో, ఎలా నీకు తన గాయాలను చూపి నీకు స్వస్థతనిచ్చాడు, ప్రేమించాడు, ఆదుకున్నాడు, సహాయపడ్డాడు. అణువు గుర్తు చేసుకో. అణువు ప్రతిరోజు కూడా మనసుకు తెచ్చుకో. సూచన క్రియలను ఎదుట దేవుడు చేసేది ప్రియులారా ఎందుకో తెలుసా? ఇదిగో నేను నీతో ఉన్న నీ ప్రార్థన వింటున్నాను. యోహాను భక్తుడు చెప్పగానే చెప్పేశాడు, యేసుక్రీస్తు ప్రభువు చేసిన ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉన్నాయి, అవి రాయడానికి భూలోకం కూడా సరిపోదని నాకు తోస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వే నీ జీవితంలో ఒక పుస్తకం పెట్టుకుని, వారానికి ఒక బుక్ పెట్టుకుని, ఈ రోజు దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, దేవుడు నాకు ఈ జీవితంలో ఈ కృప చూపించాడని ఒక్కొక్కటిగా నువ్వు చెప్పి రాసుకో. నేను నమ్ముతున్నాను గట్టిగా, వారంలో 100 పేజీల బుక్ ఆటోమేటిక్ అయిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడు వాక్యం చెప్తుంది, వెంటనే వచ్చుచున్న సూచిక క్రియల ద్వారా దేవుడు తన వాక్యాన్ని ఏం చేశాడంటే స్థిరపరుస్తున్నాడు. ఆమె దేవునికి స్తోత్రం. సూచిక క్రియల ద్వారా దేవుడు వాక్యంలో ఉంది. నిజమే, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనకు సహాయకుడు, మనం దర్శించగలిగిన వాడని చెప్పి వారు ఏం చేశారంటే సూచిక క్రియలను చూచి వారి విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, సోదరుడు, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కన్నీళ్లు తొడడానికి, వ్యాధులను తొలగించబెట్టడానికి, వారు కనానుకు వెళ్ళడానికి, ఐగుప్తు నుంచి విమోచించబెట్టడానికి దేవుడి దగ్గర ప్రణాళిక ఏంటో తెలుసా? ఇదిగో నేను మీ కొరకు ఒక నాయకుడిని పంపిస్తాను. నాయకుడు నీకు నిర్దేశం చేస్తాడు, దారి చూపిస్తాడు, ఎలా బయటికి రావాలో, ఎలా ముందుకు ఇస్తాడు. 2 వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని వట్టి చేతులతో పంపించు, నేను మిమ్మల్ని వట్టి చేతులతో పంపించు. 3వదిగా వారు ఏం చేస్తున్నాడు? సూచక క్రియలు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? సూచక. హల్లెలూయా. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు జరుగును. ఆమేన్. చెప్పండి, నమ్మిన వారి ఎడల సూచక క్రియలు ఏమవుతాయి? జరుగుతాయి. చెప్పాలి. అలాగంటే మీకు కూడా జరుగుతాయి అంటే అర్థం చూసుకోండి. దేవుని స్తోత్రం. చెప్పండి, అలా నమ్మిన వారి ఎడల ఏం జరుగుతాయి? సూచక క్రియలు జరుగుతాయి. నీ జీవితంలో చేశాడా? ఒకసారి తొలి మీద చేపెట్టుకుంటే, ప్రభా నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశారు అని 3 సార్లు అనండి. ప్రభా నా జీవితంలో, నా బ్రతుకులు ఎన్ని కార్యాలు చేశాడు, పోషించాడు, దర్శించాడు, నడిపించాడు, విడిపించాడు, కన్నెత్తిచ్చాడు, ధైర్యం ఇచ్చాడు, పాపదలిచ్చాడు, ప్రమాదాల నుంచి, భయంకర పరిస్థితుల నుంచి దేవుడు నిన్నంటే. మనం యోగ్యులమని కాదు, మన పరిశుద్ధులమని కాదు, ఆయన కోరుకున్న భక్తి, నీతి, యథార్థ, పరిశుద్ధత మన జీవితంలో లేకపోయినా అది మొదటి ప్రేమ. మనం మారిపోయాం, మనం మారిపోతూ ఉన్నాం, కానీ దేవుడు మాత్రం మారలేదు, మార్పు చెందలేదు. ఆయన ప్రేమ ఇంకా నిలిచే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. రోజున వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, సూచక్రియలు చేసి నేను నీతోనే ఉన్నాను, నేను నీ ప్రార్థన వింటున్నాను, నేను నిన్ను చూస్తున్నాను, దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు వారి కన్నీళ్లు తుడబడి
వారు ప్రాణాలను చేరుకోవడానికి దేవుడి దగ్గర ప్రణాళికలో మొదటిది నాయకుడిని ఇచ్చాడు, 2 వాగ్దానం ఇచ్చాడు, 3 వారి ఎదుట సూచక్రియలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలంటే దేవుని లేఖలో 4వ అధ్యాయం 30-31 చదవదు, జస్ట్ 4 సరిపోదు, 4 నెంబర్ 1 వాళ్ళు ఏం చేయాలంటే దేవుణ్ణి విశ్వసించాలి. చెప్పండి, ఎవరిని విశ్వసించాలి? రెండోది ఏంటంటే తన సేవకుని నమ్మాలి. చెప్పండి, మనకు మాట్లాడతలేదు. వారి సేవకుని ఏం చేయాలి? నమ్మాలి. మూడోది ఏంటంటే తల వంచి నమస్కరించాలి. ఒకసారి మాట చదువుతారు, 4వ అధ్యాయం 30. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టునని మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేసిరి. కింద వచనం కూడా చదివి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సాహం చేయుటకు నా జనులను పోనివ్వమని ఆజ్ఞాపించుచున్నాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసే ప్లాన్ దేవుడు చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేయాలంటే నెంబర్ 1 వారు యెహోవాను దేవుణ్ణి విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎవరిని విశ్వసించాలి చెప్పండి? హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, ఇండియాలో మా గ్రామంలో ప్రియులారా, చింతల్లి ఎక్కడున్నావో మా గమ్మునురా, తొందరగా వచ్చినా తొందరగా అని చెప్పి దగ్గరికి వచ్చాక అలా పై చేసి ఇప్పుడు అంటే వాళ్ళ ఏం విశ్వసించారు? నలుగురిని విశ్వసించారు. వదిన అవసరం మా ఇంటికి వెళ్తున్నారు, విషయం పెట్టినా అంటారా అంటే తగునా మరి విషయం పెట్టి బయలుదేరుతాం. ఏదో వచ్చారు వీళ్ళరా, శంభు ఇశ్రాయేలు కాపాడబడుకున్నాడు ఎంతకోడు. ఆ డైలాగ్ ఏంటంటే నన్ను కాపాడేది నా శంభు. యావత్వేనుగా మా కొంపలు పెట్టుకున్నావా, మా పెట్టి పెట్టుకున్నావా, యావత్వేనుగా నీ ఓడేరేంటి అని చెప్పి పెద్దగా చేస్తావు. కాబట్టి మా అమ్మ రోడ్డు మీద నుంచి ఏమైపోయిందని నేను బయటకు వస్తే పిల్లడు 3 రోజులు పట్టిన తర్వాత ఆడికే పట్టుకొచ్చిందో, ఆడికే వేసిందో, ఆడికే పాపం ఏమవుతుందో, ఆడికే ఏమవుతుందో, ఆడికే తనకి ఏడు చేస్తుంటే ఇప్పుడు బయటకు వచ్చి అబ్బాయి నీ ఓడేరేంటి, నీ ఓడేస్తావు నూనె కొట్టలో నుంచి పిల్లడు కొట్టల మీద ఆడికి ఏమైపోతుంది తక్కువ పడిపోతాడు. హల్లెలూయా. తిప్పి అంటించిన తర్వాత చూసావా ఏం సుఖాలు కాకపోతే పిల్లడు 3 రోజులు పట్టిన తర్వాత అని చెప్పేసి పీచి మొక్క కొట్ట నూనెలో వచ్చిన తర్వాత అంటించాక నూనె కాకపోతే ఏం చేస్తున్నా? ఎవరిని విశ్వసిస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని విశ్వసించాలి? అన్యాచారుల ఒక సంబంధమైన విషయాలు మనము విశ్వసించాలి. నిడదవుల్లో వీళ్ళ సూర్య హాస్పిటల్ దగ్గర ఒక సిస్టర్ గారు ఇంటి దగ్గర పడిపోయి బాత్రూంలో తలతో వెళ్ళిపోతే 7 గుట్లు. ఎన్ని గుట్లు అంటే తక్కువ చెప్పండి, కరెక్ట్ చెప్పండి. ఎన్ని గుట్లు అంటే 7 గుట్లు. పాపం 7 రోజులు ఉంది. 7 గుట్లు అంటే మానుకొని గుట్లు ఇప్పేయారు. ఈవిడ పాపం చాలా నేర్చుకుంటే 2 రోజులు ఒక పక్క మీద తగ్గిపెట్టి మాట్లాడారు. చాలా బలహీన వెళ్ళిపోయి గేట్ కాడ నుంచి సరికి ఆగండి వచ్చేస్తారండి పిల్లలు సంచిపోయి పట్టుకి బాబా అని చెప్పేసి వెళ్ళిపోయి కొబ్బరికాయ తెచ్చేసి 3 సార్లు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ తిప్పి ఎక్కడ ఈవిడేమో ఇది తగులుకుని నన్ను వదిలేదు, నేను బొమ్మడి పాలకి చిక్కెళ్ళిపోతే నన్ను ఊపిపోతుంది. దేవుడి స్తోత్రం. తిప్పి హాస్పిటల్ కాటి కొట్టగానే పెన్సిల్ 2 ఎగిరి వడ్డీ నెత్తి మీద అనగానే ఒకసారి ఈ తల పడిపోయి మారిపోయిన కుట్లు మళ్ళీ రక్తం వచ్చేసింది. ఇక అక్కడి నుంచి గేట్ దాటి ఇంటికి వెళ్ళాల్సినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళి కుట్టు మీద కుట్టి 7 కుట్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పెద్ద ఆవిడ కూడా పెళ్లికి వీడియో వచ్చాడు నాకు తెలిసి పెళ్లి కూతురికి పాపం తిప్పింది. ఆవిడ తిప్పి హాస్పిటల్కి ఎత్తుకుని కొడుతుంది పెళ్లి కూతురికి. పెళ్ళి ఆగిపోయింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరిని విశ్వసించాలి? చెప్పాలి. హల్లెలూయా. పిల్ల పోయిట నుంచి వచ్చిందమ్మా, కుదంతరం వచ్చిందమ్మా, ఏదో కులం సంపాదించుకుందమ్మా, అందరు పడిన కూతురు మీద ఉన్నాయని చెప్పి నల్ల పాడికి 4 పోస్ పెట్టి కడుతుంటే
ఆ నువ్వంతా పడుకో. అసలు ఏ దేవుని కూడా సమీపించిన దేవుని వాక్యం చెప్తుంటే మనం లోక సంబంధంగా అట్లా ఉన్నాడు కరెక్టా? ఇశ్రాయేలు ప్రజలు వారి కన్నీళ్ళు పడి కనాను చేరాలంటే వారు చేయాల్సిన పని ఏంటంటే వారు దేవుడిని విశ్వసించాలి. చెప్పండి, ఎవరు విశ్వసించాలి? విశ్వాసంతో చూచుట అన్నారు. చెప్పాలి. విశ్వాసంతో మాట్లాడుట అనండి. విశ్వాసంతో నడుచుట అనండి. హల్లెలూయా. ఒక తమ్ముడు మా ఊర్లో అస్సలు తాకుండా, అస్సలు చెవులు ఈదుకొని చెప్పుకోకుండా, అస్సలు బండి స్పీడ్తో తోలకుండా మా ఆవిడ గారి, మా పాస్టర్ గారిని, నన్ను మా పిల్లవాడిని తీసాడు. ఇక మీ దేవుడి స్తోత్రం. అసలు బండి దొరికితే లేడు, గుద్దేయాడు. గుద్దేస్తే మా పాస్టర్ గారికి ఒక 3 నెలల ప్రెగ్నెంట్ పోయి వాడి తెలిసి మా బాబు పెట్టాక తప్పలు పెట్టి వాడి పరిస్థితి కొంచెం నేను నా కాలు విరిగిపోయింది, నా కాలు విరిగిపోయింది. పెట్టిదాకా వారం రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చేసిన తర్వాత వాడు భయపడి ఇంజనీరింగ్ బీటెక్ చదివాడు కానీ మార్పు లేదు. హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత వాడు పెద్దలందరినీ పోగేస్తున్నాడు. ఎందుకంటే మా పక్క ఊర్లో అలాంటి ఇన్సిడెంట్ జరిగితే కూర్చోబెట్టి పెద్దలందరూ ఇచ్చి 3 లక్షలు చదివాను. నేనేం చేస్తున్నాను, పైగా ఉద్దేశం పాస్టర్ గారు ఏమైపోతుంది ఏంటో అని చెప్పి మా పెద్దోళ్ళందరూ పోగేస్తాను. ఇంటికి వస్తే నేను చేసిన పని ఏంటి తెలుసా? నాన్న, నువ్వు అక్కడ వెళ్ళగా మిస్యూజ్ చేయడం వల్ల, నీ ఇష్టానుసారం ఉండడం వల్ల మా ఫ్యామిలీ ఎంత ఇబ్బందిపడ్డా చూసావా? దయచేసి ఎప్పుడు ఇలా ఉండద్దు. నేను నీ మీద కేసు పెడితే నీ ఇంజనీరింగ్ 4 తీసుకున్నా కూడా మంచిది. బ్రతుకంతా అన్ఎంప్లాయ్ ఉండిపోతాను, కానీ నాకు మంచిది. నేను సీరియల్ సేవకుడు, నేను క్షమిస్తున్నాను. నాకు ₹1 ఆరోగ్యం వచ్చింది చాలు, నువ్వు మాత్రం మార్చుకుని ఉంచుకుంటా అని క్షమించి పంపించేసి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, అలా ఎప్పుడైతే జరిగిందో దేవుడి కృపలో ముందుకెళ్తున్నప్పుడు పిల్లరా బయటికి వెళ్తేనే మనకి దేవుడి పోషణ వర్తమానాలకు వెళ్ళాలి. అలాగే కుంకాలతో వెళ్ళిపోయి కూర్చోబెట్టే వారి పిల్లలు అలా జరిగేది. అయినా పిల్లరా ఇంకా కొంచెం ఇబ్బంది, ఆత్మీయ లోటు వచ్చేసింది. విశ్వాసం అంటే చెప్తున్నాను, నా సాక్ష్యం పంచుకున్నాను, అంతే, చిన్న సాక్ష్యం. ఎప్పుడైతే ఇక లోటు వచ్చేసిందో ఈలోపు కొవ్వూరు సందీప్ బ్రదర్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది. అన్న, ఈ సాంగ్ మీకు బాగుంటుంది, మీరు పాడండి. కరుణ గురించి సాంగ్ మీకు బాగుంటుంది, ఈ సాంగ్ పాడండి అంటే నేను చేసుకున్నాను. పలానా రోజున రాజమండ్రి యాపిల్ స్టూడియోలో రికార్డింగ్ మీరు త్వరగా వచ్చేయాలని చెప్పేసి అంటే సరేనని చెప్పేసి వెళ్ళిపోయాను. నన్ను చూసి సాకేపడి, ఏంటన్నా మీరు ఎలా ఉన్నారంటే మీ గురించి నాకు తెలియదు, ఎలాగైతే నేను అసలు చేయకూడదున్నానంటే లేదే తమ్ముడు నేను వస్తాను. నేను ఆ రోజు ప్రార్థన చేసుకుని ఏమని చేసి ప్రభావ నన్ను పెట్రోల్ కోసం నా డ్రైవరు ₹1 కూడా ఆడుకోడు, ప్రభావ నన్ను తీసుకెళ్ళి, ఎందుకంటే నా దగ్గర ఏమి లేదు, నన్ను సిగ్గుపడి నీకు నైనా విశ్వాసంతో నీ దగ్గర అడుగుతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని సంగతి అడుగుతున్నప్పుడు నీ దేవుని ఇట్లా ప్రభు కృప చూపించాడు. వెళ్ళాం, పాట బాగా వచ్చింది, పాడేసి అక్కడ పాస్టర్ గారు సాంగ్ పాడించుకున్న రికార్డు థియేటర్లో అయిపోయిన తర్వాత వెళ్ళారా ఇంటికి వచ్చేటప్పుడు నాకు ప్రార్థన చేసి కవర్ ఇచ్చారు. ఇంటికి నేను రిటర్న్ మధ్యలో వచ్చి ఆ కవర్ ఓపెన్ చేసి ఏడుస్తాను, ప్రభా నీ అందు విశ్వాసం ఉంచిన వాడు అన్నాడు చెడిపోడు. 10,000 బాగా పాడితే ₹3,000 ₹2,000 అడుగుతాను. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం ₹10,000 కానుకని తీసుకుని విశ్వాసంతో చూడు. నీ దగ్గర ఏమీ లేకుండా వాడు మాట్లాడంటే నేను ప్రార్థన చేస్తే తప్ప మాట్లాడుతూ చనిపోయి ప్రార్థన చేస్తాను మానేసాను. నువ్వే నీ నోటితో అలా కనిపిస్తే నీ ఆలోచనలో, నీ స్వభావం, నీ పరిస్థితులు అలా ఉంటే కాదు. విశ్వాసంతో చూసి, విశ్వాసంతో మాట్లాడి, విశ్వాసంతో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. రెండో ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిన పని తన సేవకుడిని నమ్మాలి. చెప్పండి, ఎవరు నమ్మాలి? చెప్పాలండి. రాజమండ్రిలో పాస్టర్ గారు గృహప్రవేశానికి వాళ్ళ విశ్వాసం కలిసిందండి. ఈలోపు ఇంకో పాస్టర్ గారిని అడిగెట్టుకున్నారు. గృహప్రవేశం తెలిసిన తర్వాత వీళ్ళందరూ రాకముందే ఆవులు తోట తీసుకొచ్చేసి మరి పేడేం చేసుకుంటుంది. పప్పిలే కదా, పేడేం చేసుకుంది. ముందు నుంచి అంటుందంట, అయ్యారండి ప్రార్థన చేసి ముందు మీరు కొబ్బరి కొట్టండి, పాస్టర్తో కొబ్బరి కొట్టేస్తారు. ఏంటమ్మా, నేను ప్రార్థన చేసి కొబ్బరి కొట్టాలా? లేదు తల్లి, అన్యాచాలు మనం చేయడానికి లేదు, మనం ప్రార్థన చేసి అయిపోయి వెళ్ళిపోదాం అంటే ఎట్లా కదా, మీరు పక్కన ఇంకో పాస్టర్ ఉన్నారు, మీరు పక్కన పాస్టర్ నేను కొట్టేస్తాను, నీకు ప్రార్థన చేసి కొట్టింది. హల్లెలూయా. సరే, ఎవరో లోపలికి వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. ఇది చాలా బాధపడుతున్నారు. ఇంకో దైవజనుడు వచ్చినందుకు కాదు, బిడ్డ ఏం చేస్తుంది, అన్యాచారాలు
అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత భోజనం నల్లగొడ కోసిందండి. నల్లగొడ కోసి చక్కగా భోజనం అంతా ప్రిపేర్ చేసి పెట్టిందంట. కొబ్బరికాయ పట్టకుండా ఉన్న తన స్థాని భాషగా తన ఆత్మీయతండ్రి అన్యాసాలు చేయకూడదని చెప్పినటువంటి తన ఆత్మీయతండ్రికి సారేసి గ్రేవీ వేస్తాను ఊరుకు. సారేసి ఏంటి అంటే మొహం ఎలా పెట్టుకుని ఏమిస్తో ఏర్పడిందంట సారును గ్రేవీ. ఈ భాష ఏంటి సార్? పీసేసుకుని భాష, మొక్కలేసుకుని భాష గారు, గాలి వేసుకుని భాష గారు ఓ పెట్టేస్తుంటే కొన్ని ఎవడు తినచ్చు కదా. అలా తినకుండా బ్రదర్ మీరు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. ఎవరిని? స్థానిక భాష గారు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయమంటే బాగా ఆయన ఆ సారు మీద ఆ ఊరి మీద చేసి ప్రార్థన చేసుకుంటాడంట. ప్రభా నీకు వందనాలని మాకు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం. తండ్రి యథార్థంగా సేవ చేస్తే పదార్థాలు మిస్ అయిపోతున్నాయి నాయన. యథార్థంగా సేవ చేస్తే ఏం మిస్ అయిపోతున్నాయి? పదార్థాలు మిస్ అయిపోతున్నాయి నాయన. పదార్థాలు మిస్ అయిపోయినా పర్లేదు నాయన, దిగసారిపోయి మాత్రం సేవ చేయండి. యథార్థంగానే సేవ చేస్తాను నాయన, అంతేగాని లోక సంబంధం కూడా నేను సేవ చేయండి. యథార్థంగా నుండి సేవ చేస్తాను ప్రభా, ఇతరులాగా అసలు చేయను ప్రభా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక మనోడు మొక్కలో నోట్లో అంటుకోడు అంతే తప్ప ఇక మింగాలో కక్కాలో తెలియదు. చప్పటి కట్టు స్థుతించాం. హల్లెలూయా. కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన, ఇంట్లో వచ్చిన ఇబ్బందులు వచ్చిన మా బోర్డు 100 మంది వస్తారు ఇక్కడ. మీరు ఇక్కడ ఏ సంఘాలు వెళ్తున్నారు? స్వగ్రామాల్లో ఏ అవసరం మీరు ఉన్నారు? స్థానిక సేవకుల్ని ఖచ్చితంగా మీరు మీ ఆత్మీయ తండ్రి పట్ల మీరు ప్రేమతో ఉంటారు. మీ దైవం మీ కొరకు కాస్తున్న కన్నీరు, ప్రార్థన, వారు చూపించినటువంటి మార్గాలు దైవికంగా మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు మీ కుటుంబాలు ఏమవుతుందో తెలుసా? తరతరాలకు ఆశీర్వాదాన్ని మార్చిపెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ప్రియ దేవుని బిడ్డలారా, టీవీలో నుంచి అభిషేకం మీ మీదకి వస్తుంది అంటే ప్రార్థన మానేశారు. చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసిన మందిరం అక్కర్లేదు, దేవుడు మందిరం పెడతారు. అంటే కరోనా వచ్చిన తర్వాత సెల్ ఫోన్స్ లో వాక్యం వచ్చింది, విన్నారు, బలపడ్డారు, ఓకే. క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా సెల్ ఫోన్ అంటే అందులోనే ఈ వాక్యం తీసుకో మా బాగా సరిగ్గా అని చాలా అద్భుతమైనటువంటి డైలాగ్ వేసేవాడు. లేరా ఉన్నారు. ప్రతి దైవజనుడిని గౌరవించండి, ప్రేమించండి, కానీ స్థానిక సేవకుని విలువ, దైవజనుడి యొక్క త్యాగం, దైవజనుడి యొక్క సమర్పణ మీకు అర్థం కాకపోతే, మీరు నమ్మకపోతే మీ కన్నీళ్ళు తుడబడు. బిడ్డ టీవీ దగ్గరికి ఏంటంటే ఇలా అలిగి చేసి ప్రార్థన అనేసి మందిరం మానేసి తొలిపేసి వేసుకుని లోపలికి అనేసుకుని పెట్టారు. వాక్యం విని నీ లాస్ట్లను ఆ టీవీలో ప్రసంగికులు అంటున్నారట, దగ్గర పెట్టారండి ప్రియ దేవుని భక్తులారా, మీరు దగ్గర పెట్ట వచ్చి టీవీ మీద చేతులు పెట్టినట్టయితే ఈ అభిషేకం మీలో ఈ టీవీలో మీ మీద వచ్చేయాలి అన్నారు. అంతే ఎవరి దగ్గర అంతా వెళ్ళిపోయి చెరుకు మొక్కలతో నిలబడైపోయి అని చెప్పి అడగంటే వెళ్ళిపోయి ఏడుతో ఎప్పుడెప్పుడు లోపల మగ్గుకోరేపు సెపరేట్ చేసింది. ఆ టీవీని కరెంట్ షాక్ తన సంగతి మర్చిపోయారు. వెళ్ళిపోయి ఇంట్లో వెళ్ళిపోయింది. అదే మరి కాకుల్లాగా అయిపోయి పెట్టారా? ఏంటి సౌండ్ వచ్చింది? ఇంటి పక్కన ఇంట్లో నుంచి పోవాలి. నీకు ఇంకా సార్ ఎక్కువ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టు. టీవీలో దయచేసి నేను ఎవరు విమర్శించి యోగ్యని అంత స్థాయి స్థితి నాకు లేదు. కానీ టీవీలో ఉన్న సేవకులు ఇప్పుడనే మీకు దూరంగా వారిని బలపడలేదు, కానీ స్థానిక సేవకుని సంఘాన్ని విడువకుండా మీరు ప్రేమించి విశ్వాసంతో నడిస్తే మీ జీవితాలు బాగుంటాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎలా పెడతావా? సేవ చేసేవాళ్ళు కావాలా? యథార్థంగా ఉండి దేవుని సేవ చేసేవాళ్ళు కావాలి. ఆమేన్. చెప్పండి ఆమేన్. చెప్పండి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, టీవీలోని సెల్ ఫోన్స్ వాక్యం వింటావు, నీకు ఏదో కష్టం వచ్చి అయ్యా ఉంది మా గురించి ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి వస్తారా? చెప్పండి చెప్పండి. రారు. కానీ నువ్వు పంపించే కాను మాత్రం కావాలి. ఉదయం వీడియో వచ్చింది రిటైర్మెంట్ అయిపోయి తీసుకురా పాస్టర్ గారికి ఇంటికి రండి ప్రార్థన చేసుకుని 2 లక్షలు వచ్చిందన్న దర్శనాలు తీసాను. ఇది వెళ్ళిపోయి నిలబడిపోయి 2 లక్షలు వచ్చేసరికి ఒక పాస్టర్ గారు లైఫ్ వాళ్ళు ముగిస్తున్నారండి. ఈయన ఆ వెళ్ళిపోయి ప్రార్థన చేసిన తర్వాత ఇవన్నీ సాటిస్ఫై దగ్గరికి ఇద్దాం అనుకున్నాను. ఇలా ఇష్టమే దేవుని స్తోత్రం. ఇట్లారా ఇలా ఉన్నాయి పరిస్థితులు.
నీకు కన్నీరు కార్చేవారు, నీకు అడ్డుపడేవారు, నీ దోషుల కొరకు దేవునికి సముఖంలో నిలిచి మొరపెట్టేటువంటి సేవకుల్ని ప్రేమించేవారు లేరు. ఆకర్షణ టీవీలో కనబడితే, మొబైల్ ఫోన్లో కనబడితే ఈ ఆకర్షణ కాదు బిడ్డ. దేవుని సన్నిధిలో మీ స్థానిక సేవకు, మీ స్థానిక సంఘాన్ని మీరు ఎక్కడైనా ఇండియాలో కలిగి ఉన్నప్పటికీ ఆ సేవకుని నమ్మినప్పుడు మీ కన్నీళ్ళు ఏమవుతాయంటే తొడబడతారు. మీరు ఐగుప్తు నుండి కనాను చేర్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం, ఏదైనా జరిగింది నువ్వు అనుభవంగా ప్రార్థన చేస్తారు అంతవరకే, కానీ నీకు సంస్కార ఆరాధన ఇవ్వగలరా? టీవీలో నుంచి ఇస్తారా, ఫోన్లో నుంచి ఇస్తారా? బిడ్డ, మనం పుట్టిన, మనం ఏడ్చి, మనం కాదన్న తిరుగుబాటు చేసిన, కొన్నిసార్లు గాయపరిచిన, కొన్నిసార్లు వ్యాపారకు దుఃఖానికి గురి చేసిన, కొన్నిసార్లు అదిగించి మందిని మానేసిన, దేవుడికి దగ్గరించి ఇష్టానుసారంగా మనం బ్రతికిన, మళ్ళా తిరిగి సిగ్గు లేకుండా నీ దగ్గరికి సేవకుడు వస్తాడు. ఎందుకో తెలుసా? నీ గురించి లెక్క అప్పగించవలసిన బాధ్యత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు తమ కొరకు పంపించబడిన సేవకుడిని నమ్మాలి. ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిన పని ఏంటంటే వారు ఖచ్చితంగా దేవుని విశ్వసించాలి. మూడవదిగా ఏంటంటే వారు తల వంచి నమస్కారం చేశారు. దేవునికి స్తోత్రం. గొమ్మల మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ తలలో మహిమగల రాజు ప్రవేశించేంత వరకు మనం తలదించుకుని ఉండాలి. అనగా దేవుని ముందు తలదించుకోవడం విధేయతకు, తగ్గింపుకు, ఆరాధన చేయడానికి సంకేతం. దేవుడి దగ్గర ఎవరైతే తలదించుకుని బ్రతుకుతాడో, తగ్గించుకుంటాడో, విధేయత కలిగి ఉంటాడో, దేవుడి దగ్గర ఏ వ్యక్తి అయితే, ఏ సహోదరు అయితే దేవుని సన్నిధిలో సాష్టాంగపడి అన్ని మర్చిపోయి కష్టాలు, కడగలు, ఇరుకులు, సంఖ్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు సమస్తాన్ని విడిచి ఏది ఏమైపోయినా సేవకుడు చూపించిన మార్గంలో, అరణ్య మార్గమైన, ఎడారి మార్గమైన, సముద్రమైన ఏదైనా కానీ ముందుకు నడవడానికి ఇష్టపడడానికి తల వంచుతారో వాళ్ళని ప్రియులారా, దేవుడు ముందు తల వంచిన వాడు ప్రపంచంలో తలెత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడి దగ్గర తలపైకి ఎత్తావంట, మెడలోంచి నిన్ను ఎలా నొక్కాలో, ఎక్కడ తొక్కాలో బాగా దేవుడికి బిడ్డ. అహంభావంతో తలపైకి పొగడబట్టిన మాటలు, అహంకారపూరితమైన మాటలు, వాక్య విరుద్ధమైన కర్రపు ఆలోచనలు మన జీవితంలో పడదు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు విధేయత కలిగి, తగ్గింపు కలిగి మనం తల దించుకుని ఉంటే ఆయనే వచ్చాక ప్రపంచానికి మన తలను పైకెత్తి చూపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. నీ బంధువులు నేను తలదించుకుని చేసి, నీ బిడ్డలో నీ తలవంతులు తెచ్చారు, నీ స్థితిగతులు ప్రస్తుతానికి తలెత్తుకోలేని జీవితం నీది అయింది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సాష్టాంగపడి తల వంచుకున్నప్పుడు దేవుడికి తలపైకి ఎత్తబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల వంచి నమస్కారం చేశారు, ఆరాధన చేస్తూ ముందుకు సాగుతారు. కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మార ఎదురవుతుంది, సముద్రం ఎదురవుతుంది, పిల్లరా శత్రువులు దాడి చేస్తారు, అన్ని దాటుకుంటూ తల వంచి ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ తల్లి చెల్లి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు చూసిన దేవుడు, వారి కన్నీరు చూసిన దేవుడు, వారి యొక్క హింసను చూసిన దేవుడు దిగి వచ్చి వారికి ఒక నాయకుడు ఇచ్చాడు, వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించనని. దేవుడు వారికి సూచనలు చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలంటే తమ కొరకు పంపించిన దేవుడిని నమ్మాలి. దేవునికి స్తోత్రం. దిగి వచ్చిన దేవుడు వారు విశ్వసించాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభుని బలంగా నమ్ము. విజయం నీదే. ఏ ఆశతో ఇక్కడికి వచ్చావో ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. నీ కష్టానికి, నీ ప్రయాసకు, నీ కన్నీటికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చివరగా వారు తల వంచి దేవుని నమస్కరించి ఆరాధించి తమ సేవకుడిని నమ్మారు. దేవునికి స్తోత్రం. ప్రతి దైవజను గౌరవించండి, ప్రేమించండి, కానీ మీ ఆత్మీయ తండ్రితో మీకున్న అనుబంధాన్ని దయచేసి కోల్పోకుండా విశ్వాసంతో మీరు చక్కగా ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. అన్నయ్య డీమైండ్ పెట్టుకోమ్మా. చిన్ని సౌండ్. కోవిడ్ వచ్చిన టైంలో ఒకవేళ మీరు అంటే నా దగ్గర జరగదు. కోవిడ్ టైంలో దేవుని పెట్టారు, ఒక కుటుంబం అంతా రోడ్డు పడింది, యజమాని కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. యజమాని కోల్పోయి పిల్లలు అప్పులోడు వచ్చేసి ఇల్లంతా ఆకు పెట్టేసి సామాన్లు బయట తీసేసి పట్టుకెళ్ళిపోయారు. ముగ్గురు పిల్లలు అంటే ముగ్గురు బిడ్డలు కూడా చదివిద్దామనుకుంటే ఏం చదవనుకుందో పరిస్థితులు మా తల కింద వెళ్ళిపోయారు. పిల్లల రోడ్ల మీద ఫుట్పాత్ మీద పడుకోబెట్టి ఎక్కడ భోజనం అక్కడ తీసుకెళ్ళి ముగ్గురిని పెంచింది. ఒక రోజు అప్పటికే 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయినా కొన ఆహారం దొరకలేదు. ఫుట్పాత్ మీద చేవంతా చేవి దుప్పట్లాగా పరిచి ముగ్గురు పెట్టాలని
పడుకోబెట్టిందంటే అందరూ తన శరీరాన్ని చూసి పాకాడించి నవ్వుతున్నా, సెటైర్ వేస్తున్నా, వీళ్ళారా అన్ని ఓర్చుకుని బిడ్డ కోసం ఉంది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తండ్రి ఒక మంచి తండ్రి భూమి మీద ఉంటే ఆవిడ బిడ్డలు చూసుకుంటారు, సంతోషం. కానీ నాకు తెలియదు, కానీ తల్లి అనేది ఉంటే మాత్రం ఎవరన్నా లేకపోయినా ఇంటికాడ పాచికలన్నా చేసుకుని బిడ్డలు ఏం చేస్తుందంటే పెంచి మీద చేస్తుంది. బిడ్డ ఇది నిజంగా కష్టంతో కూడిన మాట. దేవుడు నువ్వు ఎలా ఆదరిస్తావు ప్రభు అంటే నీ అమ్మలాగా ఆదరిస్తానన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా ఆదరిస్తావు నువ్వు నన్ను కష్టంలో తప్పుకోవాలంటే మీ అమ్మలాగా, లైక్ యువర్ మదర్ అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బిడ్డలను తీసుకుని తిరుగుతుంది. ఆ రోజు ఏం లేదు, ఒకే ఒక షాప్, బేకరీ షాప్ ఉందంటండి. ఆ బేకరీ షాప్ పెడికి వెళ్ళి పిల్లలు పక్కన దూరంగా నిలబెట్టి ఆ బేకరీ షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుతుందండి, సార్ నా పిల్లలు నేను 3 రోజులు అయిపోయినా మంది మంచిగా పట్టిస్తున్నాను. మీ బేకరీలో రొట్టెలన్నీ కోసేసిన తర్వాత రొద్దు ఉంటుంది కదండి, రొద్దు పొడుగు ఉంటుంది కదా, ఆ పొడుగు కొంచెం పొట్టలు కట్టేవరా నా పిల్లలు తీసుకెళ్ళి పట్టుకెళ్తాను సార్ అని ఇబ్బంది. ఎందుకు మా పొడిపడుతావు? లేదా ఇదిగో ఈ పేపర్ ఇస్తున్నాను, నీకేం కావాలో రాసుకుంటారే, ఇది చాలా మంచిగా ఉన్నాడే, చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడని చెప్పి ఈ వాటర్ బాటిల్స్ కావాలి, ఈ కేకులు కావాలి, పండ్లకు కావాలి, ఈ కూల్ డ్రింక్స్ కావాలని చెప్పి సంతోషంగా కాళ్ళు చూసుకుంటూ రాస్తుందండి. రాసేసి ఆయన ఇచ్చిందంట. ఆ వ్యక్తి ఆ పెద్ద అయినా ఆ బేకరీ షాప్ అయిన అతను పకాలిచ్చినవి నవ్వి తక్కడుంటే ఆ తక్కువలో పెట్టి ఆ పేపర్ని, ఈ పేపర్కి ఎంత వెయిట్ వస్తుందో అంత రొట్టిస్తానని చెప్పి గిల్లెలు వేశాడు. ఇతను నా పేదరికాన్ని, నా దైనీ స్థితిని నన్ను ఇలా చేయడానికి, వ్యతిరేకించడానికి ఇలా చేశాడని కుమిలిపోయి ఏడుస్తుంది. ఈమె చూస్తూ చిన్ని రొట్టె మొక్క వేసాడు, తెరవలేదు. రొట్టె మొక్క పేపర్కి ఎంత వస్తుంది పెట్టలేరా? చాలా తక్కువ వస్తుంది. పేపర్ వెయిట్ ఎంత, వచ్చే రొట్టె ఎంత? బిడ్డ ఆ పరిస్థితుల్లో ఇంకా కొంచెం పెద్ద ముక్క తీసి అందరేసాడు, పేపర్ తేలట్లేదు. ఒక రొట్టె పెట్టాడు, తేలట్లేదు. ఒక బాక్స్ పెట్టాడు, తేలట్లేదు. ఇంకా బాక్స్ మీద బాక్స్ బండ్లన్నీ పేరుస్తున్నాడు, తేలట్లేదు. టెన్షన్ వచ్చేసి కంగారు పడిపోతూ అడుగుతున్నాడు, ఏముంది ఇందులో, ఏం పెట్టావమ్మా, ఏముందమ్మా ఇందులో అంటే ఆమె ఏడుస్తూ చెప్తుంది, నా బ్రతుకు ఉందయ్యా అందులో, నా జీవితం ఉందయ్యా అందులో, నా విశ్వాసం ఉందయ్యా అందులో, నా జీవితం, నా బ్రతుకు, నా కన్నీరు, నా నిరీక్షణ, నా వ్యాధులు ఉందయ్యా అందులో అని చెప్పగానే తన గర్వంతో కళ్ళు నెత్తికి ఇష్టానుసారంగా మాట్లాడిన నాకు తన మహిమను చూపించండి ఈ దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, నమ్మదగిన వాడు, విడుదల ఎడబాయలేదని చెప్పి ఆ యొక్క బేకరీ షాప్ అయి బిడ్డ ఒక కన్న కూతురులాగా ఆమె చేర్చుకుని బిడ్డని సాకి ఉన్నతంగా నడిపిస్తావు. బిడ్డ ఈ రోజున నీ కన్నీళ్ళు ఎవరికి అర్థం కాకపోవచ్చు, నీ హృదయం నువ్వు పడుతున్న పరిస్థితులు ఎవరికి తెలియకపోవచ్చు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు, దేవుడు నీ హింసను చూస్తున్నాడు. మీరున్న స్థలాల్లో ఒకసారి లేచి పెడతాను. తమ కణాలకు మనం చేరుకున్న రీతిగా ఇశ్రాయేలును చూచాడు దేవుడు. వారు పడుతున్న బాధను చూశాడు దేవుడు. వారిని కన్నీళ్లను చూశాడు, వారు పడుతున్న హింసను చూశాడు. బిడ్డ ఈ రోజున ఆ కన్నీళ్ళ నుంచి, సంఖ్యల నుంచి విమోచించబట్టాలి. దేవుడి దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? ఇదిగో దేవుడి దగ్గర ఉన్న ప్రణాళిక. వాళ్ళకు ఒక నాయకుడు ఇచ్చి, వారికి ఒక వాగ్దానం ఇచ్చి, వారి దగ్గర సూచక్రియలు చేస్తున్నాడు. అందరు కళ్ళు మూసుకుంటాను, అందరు కళ్ళు మూసుకుంటారు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరు కళ్ళు మూసుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని విశ్వసించాలి. ఇప్పుడు సూచక్రియలు చేసి నాయకుడిని పంపించి వాగ్దానం ఇచ్చిన దేవుడి మీద వారు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడిని నమ్మడమే, సేవకుని నమ్మడమే, తల వంచి ఆరాధించి నమస్కారం చేసి కష్టమైన దుఃఖమైన వ్యాధులైన ముందుకు సాగిపోవడం. ఈ రోజున తల్లి చెల్లి దేవుని బిడ్డ, దేవుడిని చూస్తున్నాడమ్మా. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీ బాధలు వేదన సమస్త దేవుడు తెలుసు. ఒకటి పాపంలో ఉంటే నీ పశ్చాత్తాపం ఒప్పుకో, విడిచిపెట్టు. ఒకవేళ నీ జీవితం ఎందుకు అయిపోయిందో, బ్రతుకు చాలద్దామని వేదనకరమైన స్థితిగతులను అడుగు నువ్వు నలకొట్టబడిపోతుంటే ఈ రాత్రి దేవుడు నేను దర్శిస్తున్నాడు నాన్న. ప్రభు సన్నిధిలో వేడుకున్న ఒక్కసారి చేతులు పైకెత్తంగా నోరు తెరిచి యేసయ్యా అని పిలవండి. నువ్వు కూడా చెప్పు, ఆ పేపర్లో ఉన్న ఆమె చెప్తుంది, నా బ్రతుకు అందులోని నీ జీవితం దేవుడి ముందు పెడతావా? నీ హృదయం దేవుడి ముందు పెడతావా? నీ స్థితి దేవుడి ముందు పెడతావా? నీ విశ్వాసం ఏంటి, నీ కన్నీరు ఏంటి, నీ కష్టం ఏంటి, నీ పరిస్థితి ఏంటో దేవుడికి చెప్పగలవా? ఈ మాటలు చెప్తూ చాలా మంది ఏడుస్తున్నారు బిడ్డలారా.
చాలా మందికి కళ్ళ నుంచి కన్నీళ్ళు రాలుతా ఉన్నాయి. దేవుని సన్నిధి అభిషేకం దిగి వస్తా ఉంది. నోరు తెరిచి ఒకసారి స్వరమెత్తి ప్రభువా నన్ను చూడైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, మాకు సహాయపడు ప్రభువా. నీవు దేవుడు. ఎంతమంది నాతో దేవుడు మాట్లాడాలని వారిని కుడి చేయి పైకెత్తండి. నాతో దేవుడు మాట్లాడారన్న వారిని కుడి చేయి పైకెత్తండి. కుడి చేయి. ఎస్ 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 థ్యాంక్ యూ సిస్టర్. కుడి చేయి పైకెత్తుకోవడం కొంచెం ముందుకు రండి. కమ్ ఫార్వర్డ్. త్వరగా రావాలి, మన టైం లేదు పెట్టారు. బ్రదర్ సీట్ వైపు రండి, సిస్టర్ సీట్ వైపు రండి. కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. మరి త్వరగా రా. బ్రదర్ సీట్ వైపు రండి, రండి ముందుకు. ఎస్ దేవుడు మనం దర్శిస్తా ఉన్నాడు. ఎస్ 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 హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది పరిపూర్ణ గుండెతో వచ్చిన వారు దేవుడు తీర్చి పంపిస్తాడు. పరమాత్మను వైపు అడుగులే పడుతుంది. ఈ స్థితిగతులు దేవుడు మార్చబడ్డాడు. నా కృప అభిషేకంతో దేవుడు ఇంపి బలపరిచి ధైర్యపరిచి పంపిస్తాడు. వేడుక దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఆరోగ్యం అవకాశం ఉన్నవారు మోకరించగలుగుతారు. ఒకవేళ మీరు మాట్లాడలేకపోతే నిలబడేవారు ఏమీ పర్వాలేదు. ఆరోగ్యం అవకాశం ఉంటే మోకరించండి బ్రదర్స్ సిస్టర్స్. ఒకవేళ మోకాలు వేయలేకపోతే మీరు ఖచ్చితంగా నుంచునే ఉండండి. అందరు నా వైపు చూడండి ఒకసారి. మీరున్న స్థానంలో రెండు చేతుల దోసుడు అవ్వండి. ఇలా దోసుడు ఎస్ థ్యాంక్ యూ. దోసుడులో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? నేను దేవుడిని మనకి ఎంత తక్కువ ఎంత బంగారం ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా దేవుడి దగ్గర మన స్థితి ప్రభువుతో మన స్థితి. దోషులకు ఒక సహోదరి తన భర్త కోసం దోషుడు, ఒక సోదరుడు జీవితంలో స్థిరత్వం కొరకు దోషుడు, కొందరు ఆరోగ్యం కోసం దోషుడు, కొందరు బ్రతుకుల్లో మార్పు కొరకు జ్ఞాపకం చేసుకోవడం కలిగినపడయ్యా దర్శించయ్యా.
ఉంది. మీ పాపాలు తోలిపిస్తే వెంటనే పశ్చాత్తాపడి విడిచిపెట్టండి. చాలా మంది జీవితాల దేవుడికి బలమైన కార్యం జరిగించి ఒక రిపీటెడ్ స్పిరిట్ ఇక్కడ సంచారం చేస్తారు. పశ్చాత్తాపం కలిగించే దేవుని ఆత్మ మన మధ్య దిగి వచ్చి తన దాసుని కన్నీరు వ్యాధుల దేవుడు దాటిపోలేదు. దేవుని ప్రణాళికలు రాకుండా ఇక్కడ వచ్చి దేవుడిని నీకు తీసుకొచ్చి ఈ గుండె వ్యాధులు దేవుడు చేస్తాను. ఈ పరిస్థితులు దేవుడికి తెలిసినా కాబట్టి దాటిపోయాడు. ఒక్కసారి దోషుల్లోకి బిగ్గరగా వేసయ్యా నన్ను జ్ఞాపకం చేసిన ఒక్క మాట చెప్పండి. బిగ్గరగా చెప్పాలి. దేవుడు బయలుపరుస్తున్నాడు. చాలా మంది ఇక్కడ కొంతమంది చచ్చిపోవాలనుకున్న వారు ఇక్కడ ఉన్నారండి. చచ్చిపోయే ప్రయత్నాలు కూడా చాలాసార్లు చేశాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ ఒకసారి లేచిన పడు నీకోసం ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు చనిపోవాలనుకున్నాం, చచ్చిపోయే ప్రయత్నాలు కూడా చేస్తాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కలవరపడకు, భయపడకు, దిగులు పడకు, ప్రభు నీకు సహాయం. నీ చేయి పైకి ఎత్తారు వాళ్ళు ఎవరో మీకోసం చిన్న ప్రార్థన చేయాలి. మార్చిపెడతారు. కలవరపడి సిగ్గుపడకండి. అమ్మా నిల్చోండి, అమ్మా నిల్చోండి, ఇలా రండి, త్వరగా రండి. దేవుడు నిన్ను దాటిపోడు. నువ్వు చనిపోవడానికి కాదు, దేవుడు నిన్ను బ్రతికించుకుని దాన్ని సాక్షిగా నేనేనండి అని చేరుతున్నారు. దేవుడు బయలుపరుస్తున్నాడు. కలవరపడద్దు, ప్రభు నిన్ను విడువలేడు. ఒకసారి బిడ్డలను చేతుల పైకి తీసేయాలని జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డల స్వామి ఎంత శక్తి ఉన్నది. దయచేసి అందరూ కూర్చుందా. అది ఇంతవరకు స్తోత్ర మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ యొక్క బంగారు పాదమందు వెంటనే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయా దేవ రక్షణ ఉద్యోగ సభలు ప్రభువా, ప్రారంభం నుంచి నీ ఆధ్వర్యంలో ఉంచుకొని ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నిర్మించినందుకు నీకు వందనాలు. అయ్యా దేవదాసుని ఎత్తి పట్టుకొని అయ్యా మాకు కావాల్సిన వర్తమానం మీరు దయచేశారు ఆయన, నీకు వందనాలు. అయ్యా మేము యథార్థంగా జీవించాలని ప్రభావ మాకు తెలియజేశారయ్యా. నీ సన్నిధిలో మేము తగ్గించుకోవాలని అయ్యా నీకు నమస్కరించాలని మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలించి వాక్య ప్రకారం నడుచుకునే వాక్యం అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సరే, మరి కార్యక్రమ సమయము మరి బ్రదర్ సాల్మన్ రాజు గారు పాట పాడుతుండగా దేవునికి కార్యక్రమం సమర్పించుకుంటాము.
సహకరించారు. సమయాన్ని కూడా అన్నగారు అర్థం చేసుకున్నందుకు వందనాలు. హల్లెలూయా. మరి కానుకల ప్రార్థన అగాపే వసన మందిరము మరి పాస్టర్ పాల్గొని వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. మహాత్ముడ బహుమతుడా నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. మినిస్టర్ ద్వారా జరుగుతున్న ఈ ఉద్యోగ సభలను ఆశీర్వదించి మీ సాగుని ఎత్తుపరుచుకొని మాతో మాట్లాడినందుకు వందనాలు. వృత్తులున్న కానుకలు మా లేబుల నుంచి వేసారి కొరకు వారిని 30 60 100 ఫలింపచుకోమని బ్రతుకులాడుచున్నాను. తండ్రికి వందనాలు, స్తోత్రాలు. వచ్చిన కానుకల సేవాన్ని బాగా చూపుతున్న బ్రతుకులాడుచున్నాను. తండ్రికి వందనాలు, స్తోత్రాలయ్యా. వేసిన ప్రతి ఒక్క స్థితిలో చూసిన దేవుడవు అందులో నుంచి ప్రభా వారి జీవితం జీవించడానికి సహాయంగా ఇచ్చేయమని యేసు క్రీస్తు నామములో వచ్చిన ప్రార్థన విధమునికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవ సేవకులకి ప్రత్యేక వందనాలు. మరి మీ ముందు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మరి ప్రకటనలు తెలియజేస్తాము. ప్రకటనల అనంతరము మరి పాస్టర్ గారు ముగింపు ప్రార్థన నడిపిస్తారు. యెహోవా ప్రార్థన మందిర ఉద్యోగ రక్షణ సభలు మరి దేవుడు ప్రేరేపించి మరి ఈ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సభల నిమిత్తమై మరి పాస్టర్ గారు శ్యామ్ సుందర్ గారు ఎర్నగూడ నుంచి మరి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. అలాగే కృప ఆర్కెస్ట్రా మినిస్ట్రీ వారు మరి సల్మాన్ అన్నయ్య గారు డానీ బ్రదర్ వారు కూడా వారి కుటుంబం మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి యొక్క దేవుడు ఏ ప్రేరేపణ ద్వారా ఏర్పరిచిన ఈ సభల్ని దేవుడు ఉజ్జీవంగా నడిపించాడు. మొదటి రోజున ఉజ్జీవంగా నడిపించారు. మరి అలాగే రేపు శుక్రవారము సిబిడి హాల్లో మరి జరుగుతుంది. సిబిడి ఏరియాలో హాల్లో మీరు దయచేసి మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు ఆరాధన ఉంటుంది. ఎవరైనా అనుకూలంగా ఉంటే రేపటి దినము మీరు అక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము. అదే సెప్టెంబర్ 6వ తారీఖు కూడా మరి మన మధ్యలోనే ఈ దైవశిల్పులు అలాగే ఆర్కెస్ట్రా వారు మన మధ్యలోనే ఉంటారు కాబట్టి సెప్టెంబర్ 6వ తారీఖు కూడా సిబిడి హాల్లోనే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి మరి మహిమకరమైన పాటలు విని మరి దైవ సందేశాన్ని విని మరి బలపడాలని కోరుచున్నాము. అలాగే మరి బ్రదర్ సాల్మన్ రాజ్ అన్నయ్య గారు పాటల పుస్తకము మరి మన మధ్యలో ఉన్నది. కృపా స్వార్థ స్వరాలు ఈ యొక్క బుక్ వచ్చేసి 1500 పైసలు మాత్రమే. దయచేసి ఒకవేళ ఎవరన్నా ఆసక్తి ఉండి పాటలు నేర్చుకోవాలంటే ఈ యొక్క కృపా సువార్త గీతాలు పాటల పుస్తకము 500 పైసలు మాత్రమే తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఒకవేళ పాటల ట్యూనింగ్ కనుక మీకు కావాలంటే అన్నగారికి సొంతగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో మీరు పాటలు నేర్చుకోవచ్చు. ఒకవేళ కొత్త పాటలు మాకు తెలియదు అనుకోకుండా మన యూట్యూబ్ ద్వారా మనం పాటలు కూడా నేర్చుకొని మనం కూడా దేవుని మహిమపరచవచ్చు. హల్లెలూయా. మరి అలాగే మన మధ్యలో అగాపే ఓసన్న సంఘం నుంచి వచ్చినటువంటి పాలనయ్య గారు ఉన్నారు. మరి వారు కూడా ఈ యొక్క సెప్టెంబర్ 12వ తారీఖు 13వ తారీఖున మరి వారు కూడా అగాపే ఓసన్న సంఘం నుంచి వారి 2వ వార్షికోత్సవ ఉజ్జీవ సభలను ఏర్పాటు చేశారు. మరి పాస్టర్ పి జర్మియా గారు ఇమానియల్ మినిస్ట్రీ హైదరాబాద్ నుంచి దైవ సేవకులు వస్తున్నారు కాబట్టి వారు కూడా ఈ యొక్క ప్రకటన తెలియజేయమన్నారు. ఆసక్తి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సభలకు వెళ్ళి మరి ప్రతి ఒక్కరు దైవ దీవెనలు పొందాలని మన పాస్టర్ జర్మియా గారు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క ఆరాధనలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. మొదటి ఆరాధన 12వ తారీఖున సమయం 7 గంటలకు 7 గంటల నుండి 10:30 వరకు ఇదే హాల్లో జరుగుతుంది. మరి 11వ తారీఖు వచ్చేసి మొదటి ఆరాధన ఉదయం 10 గంటలకు ఇదే హాల్లో జరుగుతుంది. 2వ ఆరాధన వారి చర్చిలోనే జిటిసి హాల్ దగ్గర జరుగుతుంది. మరి రావాల్సిందిగా వారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మరి ఇంతసేపు మరి అందరూ చక్కగా పాటలు విని దైవ సందేశం విని ఎంతో సమయము మన దేవునికి మనము కేటాయించాము. మరి పేరున ప్రతి ఒక్కరికి సంఘ సభ్యులకు కానీ సంఘ పెద్దలకు కానీ అలాగే పోయస్ వారు కానీ పాస్టర్ గారికి మరి అలాగే చాలా మంది బయట నుంచి వచ్చిన గ్రూప్ వారు చిన్ని అక్క గారికి సన్ని గారికి అనేక బిడ్డలు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి వారందరికీ యెహోవా సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయాన్ని పాస్టర్కి నేను అప్పచెప్తున్నాను.
హల్లెలూయా. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ సమయంలో మా ఆహ్వానం అందించి దైవ సేవకులు ఎర్నగూడెం వచ్చిన శ్యామ్ సుందర్ గారికి ప్రత్యేక వందనాలు సంఘం తరపున. అలాగే కృపా మినిస్ట్రీ, కృపా సంగీత బృందం, సాల్మన్ రాజు అన్నకి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా సంఘం తరపున ప్రత్యేక వందనాలు. అలాగే మా యొక్క ఆహ్వానం అందించిన దైవ సేవకులకి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో సంఘ పెద్దలకి, అలాగే విశ్వాసులకి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. మరి ఆరు విషయంలో రెడ్ ట్యాంక్తో ఎక్కువ చెప్పేటప్పుడు కూడా ఈశ్వరరాజు అన్న కూడా చాలా మాలో ఉండి పరిస్థితులకి కొద్దిగా అర్థం చేసుకుని మీరు తగ్గించాలని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాడు. రెడ్ విషయంలో కూడా ఎంతగానో ఆయన ఆయన ద్వారా దేవుడు ఎంతగానో చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ కూడా ప్రత్యేక వందనాలు. మరి ఎవరికై రేపు ఆరాధన జరుగుతుంది, తప్పనిసరిగా రండి. మీరందరూ కూడా రావాలని ప్రోగ్రాం మనం చేస్తున్నాడు. ఈ సమయంలో సమయం లేదు కాబట్టి మరి ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న జానీ పీటర్ గారు ప్రార్థన చేస్తారు. మన నాన్నలోదరంగా సంఘస్థులు, సంఘ దైవ సేవకులు జానీ పీటర్ గారు ప్రార్థన చేస్తారు. తనంతరం ఆశీర్వాద ప్రార్థన దైవ సేవకులు ఇస్తారు. కానీ సమయం లేదు. ఇంకా చెప్పాలంటే దయచేసి మన్నించండి. ఎవరికి సమయం లేదని బాధపడద్దు. మరొకసారి సచ్చి ఎంబసీ పెడతాం, అప్పుడు తప్పనిసరిగా మీ అందరికి ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఏలియా రాజు గారి సమయం లేదంటేనే ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ యొక్క దినాన్ని మరి దేవ సేవకులు శ్యామ్ సుందరం గారు ఇండియా దేశం నుంచి మన మధ్యనే ఉండడం, వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. యెహోవా రఫా సంఘం నుంచి, మస్కట్లో ఉన్న సంఘం నుంచి, మహిళా సంఘం నుంచి, అలాగే ఏపీ యూత్ వారి నుంచి, అందరి నుంచి కూడా మేము తెలియపరుస్తూ ఉంటున్నాము. చాలా శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం విని ఉన్నాం. అలాగే వాయిద్య బృందము బ్రదర్ సోమన్ రాజు గారు, ఆయన మొదటిసారి చూశారు కానీ మా చెల్లి మేలు ముందుగా నేను తెలియపరిచారు. వారు కూడా ఉండటం నేను అనుకుంటున్నాను చాలా మిస్ అయ్యానని. ఎందుకంటే చక్కటి వాయిద్యాలు, చక్కటి పాటలు పాడుతూ ఉన్నారు. మరి ఈరోజు అన్ని సంఘాల నుంచి కూడా చాలా మంది, ఒక తక్కువ ఉండొచ్చు కానీ అన్ని సంఘాల నుంచి కూడా ఉండటం చాలా సంతోషకరంగా ఉన్నది. ఎందుకంటే వాక్యం అందిస్తున్నప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలు, ఎంత మనోహరం చెప్తా ఉంది. చాలా శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనము విని ఉంటున్నాం. అలాగే తమ్ముడు రాజరత్నం గారు, అలాగే పౌల్ గారు కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘ పెద్దలకు, అలాగే సంఘ కోయిన వారికి, విశ్వాసులకు, అలాగే సంఘ పాస్టర్ ఏలియా రాజు గారు ముఖ్యంగా ఆయన చక్కగా మొదటిగా నాకు బాగా తెలుసు. ఆంధ్ర సంఘంలో విశ్వాసంగా సాగుచు దేవుని యొక్క పిలుపుని బట్టి ఒక మంచి పేరు, అంటే యెహోవా రఫా సంఘం, ఆయన పేరు ఏలియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే రెండు కూడా చాలా మనం చూసిన చాలా దగ్గరగా చాలా గొప్పగా ఉంటున్నాయి. ఆ రీతిగా పరిచయం చేస్తూ అనేక మందికి అన్యజనులకు దేవుని సువార్త ప్రకటిస్తూ ఎంతో ఉన్నతంగా ప్రభువు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు దేవుని సేవకులు మన మధ్యకు తీసుకొచ్చి చాలా శ్రేష్టమైనటువంటి వాక్యము దేవుని సేవకుల ద్వారా మనము విని ఉన్నాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈ సంఘం ఇంకా ముందుకు వెళ్ళేటట్లు, మరి ఇంకా దేవుని సేవకుని ఇంకా ఉన్నతంగా వాడుకున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి దేవుని సేవకుల్ని మన మధ్యకు తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు మనతో ఈ దినాన్ని 3 విషయాలు ఆయన వారు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి రెండో విషయం గుర్తుందేమో అనుకున్నాను. దయచేసి లేచినట్టు ప్రార్థన చేసుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. 3 విషయాలు. ఒకటి, కాపరిని పంపించాడట. రెండవది, అందరికీ గుర్తుంది ఏంటంటే గారు ఒట్టి చేతులతో పంపించిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మీ పట్ల జరిగిస్తాను అని మీతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా కాపరి, రెండవదిగా మిమ్మల్ని ఒట్టి చేతులతో నేను పంపించను, మూడవదిగా ఆయన మాట్లాడుతున్నాడు మీ ఎదుట అద్భుత కార్యాలు చేస్తాను అని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇందాక ఆఖరిని ప్రార్థన చేస్తూ మీ మధ్యన ఒక ఆత్మను ఇక్కడ సంచారం చేస్తున్నాడు. ఏ ఆత్మ సంచారం చేస్తున్నట్టే పశ్చాత్తాపమును పడచేయు ఆత్మ మీ మధ్యని
సంచరిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం ఒప్పుకొనలేకపోతే మన పక్షంగా ప్రార్థించే పరిశుద్ధాత్ముడు మన మధ్యని సంచరిస్తా ఉన్నాడనే ఒక మాటను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కళలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అందరితో కూడా ప్రభు మనతో మాట్లాడి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని సేవకులు మన దగ్గర నడిపించి ఏ రీతిగా మన ఆత్మీయ విశ్వాస జీవితంలో ఉండాలో, ఏ రీతిగా సేవకులను మనం గౌరవించాలో, ఏ రీతిగా వాక్యాన్ని మనం అంగీకరించాలో, ఏ రీతిగా దేవుని పని మనం చేయాలో అన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడి ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నైనా తండ్రి, మా మధ్యలో దాన్ని బట్టి అయినా మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. నేను నీ దాసుని మా మధ్యకు తొడుగులు వచ్చి ఒక ప్రత్యేక రీతిలో ప్రభు నైనా నీ జీవితంలో కలిగిన శ్రమలలో నువ్వు తోడయ్యండి. నైనా తండ్రి, నీ దాసుని ఎంతగానో హెచ్చించావు, నడిపించావు. అనేక మంది అన్య జనుల మధ్యని నీ దాసుని బట్టి వాడుకుంటూ ఉన్నావు. ఈ రోజు నేను దేశానికి తీసుకొచ్చావు, తన మా మధ్యకు తీసుకొని వచ్చావు. యెహోవా రఫా సంఘం ద్వారా ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసి ఈ మొదటి దినాన్ని ప్రభువా ఉన్నతమైన రీతిలో నడిపించావు ప్రభువా. నేను ఎంతమంది నలిగిపోయి ఉంటున్నారో, నేను ఎంతమంది ప్రభువా వారు దుఃఖంలో ఉంటున్నారో, ఏ ప్రతికూల పరిస్థితులలో తండ్రి నీ ఎదుటి తండ్రి దుఃఖపడతా ఉన్నారో, రెండు చేతులు చాచి అయ్యా నీ సన్నిధిలో గోజాడుతా ఉన్నారో, ఎరిగిన దేవుడిగా ఉన్నావు. నైనా తండ్రి, ఒట్టి చేతులతో పంపించను, నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తాను, మిమ్మల్ని సమృద్ధిగా పంపిస్తానని ఇశ్రాయేలుతో వాగ్దానం చేస్తున్న రీతిగానే ఈ రోజు నేను మీరు వాగ్దానం చేసి నడిపిస్తా ఉన్నారు ప్రభువా. దాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. మరి ముఖ్యంగా సంఘములు నైనా తన సంఘ సేవకులను ప్రభువా, నైనా తన దాసులు ఏలియా రాజు గారు, అలాగే సంఘ పెద్దలను, విశ్వాసులను, అలాగే ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో నేను దాసులు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నైనా తన సేవకులు, ఇంకా దేశం సేవకులు ప్రభువా, నేను సాల్మన్ రాజు గారు చక్కటి నైనా తన గాయకులు ప్రభు మధ్యకి నడిపించావు. నేను బిడ్డలందరూ కూడా ప్రభువా, ఇదిగో మస్కట్ ప్రాంతంలో సంఘములు, సేవకులు తండ్రి, ఈ రోజు నీ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి 700గా దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. 700గా మీరు ఆశీర్వదించండి, 700గా నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఏ అవసరంతో కనిపెడతా ఉన్నారో నైనా ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. వీరిని, వీరి కుటుంబాలు, వీరి ఉద్యోగులు తండ్రి, వీరి బిడ్డలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి అన్ని విషయాలు కూడా నీ బిడ్డలకు సమృద్ధి కలుగు చేయండి. మరి ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నిత్య మార్గాన్ని వెతకి నైనా ప్రభువా, నైనా తండ్రి, నైనా అన్వేషించినట్లు, నైనా రక్షణలో సాగునట్లు ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా చేతిగా చెప్పుకుంటూ తనలో వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకపు మా తండ్రి, మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుని కన్యని సన్నిధి సహవాసం, క్రీస్తు అక్కడ పర్యంతరం ఇశ్రాయేలు చూసి, వారి బాధలు చూసి, కష్టాలు చూసిన దేవుణ్ణి చూస్తూ పరమ కణానికి పరుగులు వేసి ప్రతి బిడ్డకు సదాకాలం తోడేని నడిపించి ఆశీర్వదించును గాక. ఎంతగా కృప చూపి నడిపించిన దేవా దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కుమారుని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తమే జయ, ప్రవేశ రక్తమే జయ, ప్రవేశ సంపూర్ణ విసి అవాది కలిగిన ఆశ్రయం కలుగునుగా. యేసు పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి జై, పాపుల రక్షకునికి జై, మన కన్నీరు తుడిచే దేవునికి జై. వందనాలు. దయచేసి మరి అందరి కొరకు స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి స్నాక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి సహోదరుడు ప్రసాద్, మన మధ్యలో ప్రసాద్ గారు మరి ఒక స్నాక్స్ ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ స్నాక్స్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. Ada.
Baik,